హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి కూడా కోర్సెస్ అందుబాటులో ఉంచేందుకు ఈఎంఐ సదుపాయం అనేది మీకు కల్పిస్తుంది. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన మీరు కేవలం 5,000 రూపీస్ పర్ మంత్తో, ఆప్షనల్ ఇన్ఫినిటీ పైన కేవలం 3,000 రూపీస్ పర్ మంత్తో మన కోర్సెస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. నో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ రిక్వైర్డ్. ఆల్ దట్ యూ నీడ్ టు పే గూగుల్ పే కానీ, లేదా ఫోన్పే కానీ, లేదా దగ్గరలో ఉంటే క్యాష్ పేమెంట్ ద్వారా అయినా సరే మీరు మన కోర్సెస్ని యాక్సెస్ చేయొచ్చు. మీ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. దీనికంటే ముందు మీరు మన వెబ్సైట్లో ఫ్రీ కోర్సెస్ కొన్ని ఉంటాయి. డెమో అనేది చెక్ చేసుకోండి. డెమో అని సెర్చ్ చేయండి, మీకు వస్తాయి. ఫ్రీ డెమోలోకి మీరు సైన్అప్ అయ్యి చెక్ చేసుకొని నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఎంటైర్ కోర్స్ మీరు డెమో చూడొచ్చు. ఇంకా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మేడం ఫుల్ కోర్స్, మొత్తం కోర్స్ అంతా మీకు 1 డే ఫ్రీ యాక్సెస్ అనేది ఇస్తారు. 1 డే ఫ్రీ యాక్సెస్ ఆఫ్ ఫుల్ కోర్స్. ప్రతి ఒక్క సబ్జెక్టు చెక్ చేసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. నో ఫోర్స్. ఎవ్వరు కూడా అబద్ధాలు చెప్పరు ఇన్స్టిట్యూట్లో. కీప్ దట్ ఇన్ మైండ్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ ఆన్ ది సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ కాస్ట్స్. ఎస్సీ మరియు ఎస్టీ సబ్ కేటగరైజేషన్ పాసిబులా కాదా? పాసిబుల్ అయితే ఎందుకు ఇంకా స్టేట్స్ చేయలేకపోతున్నాయి? సుప్రీంకోర్టు దీనిపైన ఏమైనా తీర్పులు ఇచ్చిందా లేదా? పొలిటికల్ పార్టీస్ యొక్క ఉద్దేశం ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ వాళ్ళ యొక్క వ్యూస్ ఏంటి? ఇదంతా కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సేవ్ ఇట్, కీప్ ఇట్ విత్ యూ, పిన్ ఇట్, లేదా కంప్లీట్గా మేక్ నోట్స్ ఫ్రమ్ ఇట్. దీంట్లోంచి మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి ఎనఫ్ స్కోప్ అనేది ఉంది. సో మీకు సిలబస్ పరంగా తీసుకుంటే ఈ ఆర్టికల్ జిఎస్ పేపర్ 2 కిందకి వస్తుంది. మన ఎందుకు తెలిసిందే పాలిటీకి సంబంధించిన ఆర్టికల్. సో ఆర్టికల్లో కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయినర్స్ అమ్మ. ఎక్స్ప్లెయినర్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అయితే సరిపోతుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని మైండ్లో పెట్టుకునే ఎక్స్ప్లెయినర్స్ అన్నీ వస్తున్నాయి. ఇది యాజ్ ఇట్ ఈస్గా మనం చదువుకుంటే చాలు. ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఇస్తారు, మనం ఫ్లోలో వెళ్ళిపోతే సరిపోతుంది. రెగ్యులర్ న్యూస్ అనుకోండి, మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఇందులో బ్యాక్గ్రౌండ్తో సహా ఇస్తారు కాబట్టి నేను వేరేగా మీకేమీ చెప్పట్లేదు. స్టోరీ సోఫార్, అసలు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది, కథ ఏంటి ఒకసారి చూసుకోండి. న్యూస్లోకి ఎందుకు వచ్చింది, ఎందుకు దీని గురించి డిస్కషన్ జరుగుతుంది అంటే, మనకి రీసెంట్గా తెలంగాణలో ఎలక్షన్ ర్యాలీలో నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ ఎలక్షన్ ర్యాలీలో ఆయన ఏం చెప్పారంటే, ఈ ప్రామిస్ టు లుక్ ఇన్ టు సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. షెడ్యూల్డ్ కాస్ట్ని సబ్ కేటగరైజేషన్ చేయడానికి మేము ఒకసారి దానిపైన దృష్టి పెడతామని చెప్పారు. అసలు సబ్ కేటగరైజేషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎస్సీస్ ఉన్నారు, ఎస్సీస్కి మనం 15% రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్, మనకి గవర్నమెంట్ అనేది ఆల్రెడీ ఇస్తుంది. ఇప్పుడు ఎస్సీస్లో వీ హ్యావ్ మాలాస్, మన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే వీ హ్యావ్ మాదిగాస్. ఈ 15లో మాలాస్కి ఎంత, మాదిగాస్కి ఎంత అని చెప్పి ఇచ్చారా? ఇవ్వలేదు. సో మాలాస్, మాదిగాస్ కలిపి ఓవరాల్గా 15% ఇచ్చేశారు. ఇప్పుడు ఇందులో మాదిగాస్ ఏమంటారంటే, ఈ మాలాస్ మాకంటే ఫార్వర్డ్గా ఉన్నారు, వాళ్ళు మాకంటే ఫార్వర్డ్గా ఉన్నారు, మేము ఇంకా వెనకబడి ఉన్నాము. సో వీళ్ళకి ఆల్రెడీ బేసిక్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మాకంటే బెటర్గా ఉండడం వల్ల మీరు ఎస్సీస్ కోసం కేటాయించిన సీట్లు కావచ్చు, జాబ్స్ కావచ్చు, వీళ్ళే మొత్తం కొట్టేస్తున్నారు, మేము మిస్ అయిపోతున్నాము. అలా కాకుండా ఈ 15%లో మీరు మాకు కొంత అని సెపరేట్ చేశారనుకోండి. లెట్సే 8% మాదిగాస్కి, 7% మాలాస్కి అని సెపరేట్ చేశారనుకోండి. మా పోస్టులు మాకే ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. వాళ్ళు మాకంటే అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల వాళ్ళు కొట్టేస్తున్నారు, మేము అలాగే ఉండిపోతున్నాము. విత్ ఇన్ ఎస్సీస్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి పోస్టులు అండి, మేము మిస్ అవుతున్నాం అనేది వెనకబడిన వర్గాలు, ఫర్దర్ మార్జినలైజ్ అయ్యి వెనకబడిన వర్గాల యొక్క బాధ అనమాట. సో సబ్ కేటగిరీ చేయడం అంటే అర్థం ఏంటి? ఎస్సీస్ని ఇంకా డిఫరెంట్ కేటగిరీస్గా సెపరేట్ చేసి ఒక్కొక్క కేటగిరీకి ఈ 15 మళ్ళీ స్ప్లిట్ చేయడం. 3% వీళ్ళకి, 4% వాళ్ళకి, 5% వీళ్ళకి, విత్ ఇన్ ఎస్సీస్ అనమాట. అది దాన్ని సబ్ కేటగిరైజేషన్ అంటాం. అది ఇప్పటివరకు జరగలేదు, అంటే ఇప్పటివరకు అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేయబడలేదు. వీ విల్ లుక్ ఇన్ టు దట్ అని మోదీ గారు ప్రామిస్ చేయడం అనేది జరిగింది. టు ఐడెంటిఫై అండ్ హెల్ప్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ అమాంగ్ దెమ్ ఆల్. ఇది ఎందుకు చేశారంటే ఆబ్వియస్గా టు వూ, అంటే అట్రాక్ట్ మాదిగా కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడం కోసం. ఎందుకంటే మాదిగాస్ మనకి తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ద మాదిగాస్ ఆర్ ద మోస్ట్ పాపులర్స్ ఆఫ్ ఆల్ ఎస్సీ కమ్యూనిటీస్ ఇన్ ద స్టేట్. సో వాళ్ళు ఏమంటున్నారంటే, అండ్ దే హ్యావ్ క్లెయిమ్ దట్ దేర్ షేర్ ఆఫ్ రిప్రజెంటేషన్ వాస్ బీయింగ్ టేకన్ అప్ బై అనదర్ ఎస్సీ కమ్యూనిటీ, ద మాలాస్. మాలాస్కి వెళ్ళిపోతున్నాయి, మాదిగాస్కి లేకుండా అయిపోతుంది అనేది వాళ్ళ యొక్క ప్రాబ్లం. ఇప్పుడు అసలు పాయింట్, మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్, అసలు సబ్ కేటగరైజేషన్ అనేది లీగలా, కాన్స్టిట్యూషన్ దాన్ని అలౌ చేస్తుందా?
చూద్దాం. గత 2 దశాబ్దాల్లో చాలా స్టేట్స్, పంజాబ్, బీహారు, తమిళనాడు ఇవన్నీ కూడా ప్రయత్నం చేశాయి. దేనికి? రిజర్వేషన్ లాస్ని తీసుకొచ్చి స్టేట్ లెవెల్లో దేనికోసం? సబ్ కేటగరైజ్ చేయడం కోసం. ఓకే, సబ్ కేటగరైజ్ చేసి ఎవరికి ఎంత టు డిసైడ్ అనే క్వాంటమ్, సెపరేట్ క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎవరికి ఎంత అని చెప్పి డిసైడ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాయి విత్ ఇన్ ది అంబ్రెల్లా ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. అయితే ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఆర్ హెల్డ్ అప్ ఇన్ కోర్ట్స్లో ఆగిపోయాయి. సో సుప్రీంకోర్టు ఒక లార్జర్ బెంచ్, కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫామ్ చేసి డిసైడ్ చేస్తానని చెప్పింది. సో దీని వెనకాల స్టోరీ ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. అంటే ఇప్పుడు ఇది ఎక్కడ స్టక్ అయిందంటే సుప్రీంకోర్టు దగ్గర స్టక్ అయిపోయింది. సుప్రీంకోర్టు 7 జడ్జిల బెంచ్ని, ధర్మాసనాన్ని ఫామ్ చేసి ఈ విషయం పైన తీర్పుని ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అయితే సుప్రీంకోర్టు వరకు ఇంతకుముందు కేసులు వెళ్ళాయి. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అక్కడ చూడండి. ఫస్ట్ టైం కోర్ట్స్కి ఎప్పుడు రీచ్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1996లో ఒక 1 మ్యాన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఎవరి ఆధ్వర్యంలో? జస్టిస్ రామచంద్ర రాజు. ఆయన ఆధ్వర్యంలో ఒక 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి మీరు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేయొచ్చా లేదా అని చెప్పి అడిగింది. ఆ కమిషన్ రికమెండ్ చేసింది ఏమని? సబ్ కేటగరైజేషన్ చేయండి. ఓకే, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ దట్ సమ్ కమ్యూనిటీస్ వర్ మోర్ బ్యాక్వర్డ్. కొన్ని కమ్యూనిటీస్ మిగిలిన వాళ్ళకంటే బాగా వెనకబడి ఉన్నారు. అండ్ దే హ్యాడ్ లెస్ రిప్రజెంటేషన్. వాళ్ళ వైపు నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రిప్రజెంటేషన్ తక్కువ ఉంది. కాబట్టి సబ్ కేటగరైజేషన్ చెయ్యండి అని ఆ కమిషన్ రికమెండ్ చేసింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేసినప్పుడు ఏమైందంటే మ్యాటర్ జ్యుడిషియరీకి వెళ్ళింది. ఎవరో ఒకరు కేసు వేస్తారుగా ఖచ్చితంగా. ఫైనల్గా సుప్రీంకోర్టుకి రీచ్ అయింది. సో ఈ కేసు పైన సుప్రీంకోర్టు 2004లో తీర్పిచ్చింది. ఏమని చెప్పింది? ఇట్ హెల్డ్ దట్ ద స్టేట్ డిడ్ నాట్ హ్యావ్ ద పవర్ టు యూనిలాటరల్లీ సబ్ కేటగరైజ్ కమ్యూనిటీస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎస్సీస్ ఆర్ ఎస్టీస్. ఎస్సీ ఎస్టీ లిస్టులో ఉన్న కమ్యూనిటీస్ని తనంతట తాను, యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా తనంతట తానే సబ్ కేటగరైజ్ చేయడానికి అసలు స్టేట్కి పవర్సే లేవు అని చెప్పి సుప్రీంకోర్టు 2004లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకా ఏమందంటే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ మనకి ఏం ప్రొవైడ్ చేసిందంటే ఈ లిస్టులు కెన్ ఓన్లీ బీ మేడ్ బై పార్లమెంట్ అండ్ నోటిఫైడ్ బై ప్రెసిడెంట్. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన లిస్టులు అంటే ఒక పలానా కాస్ట్ ఎస్సీకి చెందుతుంది, పలానా కాస్ట్ ఎస్టీకి చెందుతుంది అని నోటిఫై చేసేది ప్రెసిడెంట్. ఇట్ కెన్ బి ప్రిపేర్డ్ ఓన్లీ బై పార్లమెంట్. స్టేట్కి దాంట్లో పవర్స్ లేవు అని 2004లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అయితే అదే ఫైనలా? కాదు. పంజాబ్ కూడా ఇలాగే సబ్ కేటగరైజేషన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఇంకో కేసు వెళ్ళింది. ఆ కేసులో అప్పటి సుప్రీంకోర్టు 5 జడ్జ్ బెంచ్, అది 2020లో అనమాట, 5 జడ్జ్ బెంచ్ హెడెడ్ బై జస్టిస్ అరుణ్ మిశ్రా. ఈ బెంచ్ ఏం చెప్పిందంటే డిసైడింగ్ ఆన్ ద క్వాంటమ్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్ ఆల్రెడీ నోటిఫైడ్ వుడ్ నాట్ అమౌంట్ టు టింకరింగ్ విత్ ఇట్ అండ్ దట్ స్టేట్స్ కుడ్ డూ ఇట్. మీకు అర్థమైందా? 2020 జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు కొత్తగా పలానా కులం ఎస్సీ, పలానా కులం ఎస్టీ అని నోటిఫై చేయాలంటే స్టేట్స్కి పవర్స్ లేవు. ఓకే, నో ప్రాబ్లం. అది ఎవరు చేయొచ్చు? పార్లమెంట్ రికమెండేషన్ ప్రకారం ప్రెసిడెంట్ మాత్రమే చేయొచ్చు అన్నారు. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మాలాసు ఎస్సీసా అనేది కాదు కదా క్వశ్చన్, మాదిగాస్ ఎస్సీసా అని కాదు కదా క్వశ్చన్. ఇద్దరు ఎస్సీస్ అని ఆల్రెడీ నోటిఫై చేశారు, కొత్తగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆల్రెడీ నోటిఫై చేయబడే ఈ కాస్ట్లో మాలాస్ ఎంత పర్సెంట్ ఉన్నారు, మాదిగాస్ ఎంత పర్సెంట్ ఉన్నారు, సో మాదిగాస్కి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి, మాలాస్కి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి అనేది సబ్ కేటగరైజేషన్. కొత్త కాస్ట్లను తీసుకొచ్చి ఎస్సీలోనో ఎస్టీలోనో పెట్టాలంటే స్టేట్స్కి పవర్ లేవడంలో నో ఇష్యూస్, ఒప్పుకుంటాం. కానీ ఆల్రెడీ నోటిఫైడ్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నోటిఫైడ్ కాస్ట్లు ఇవి, వీళ్ళని కేటగరైజ్ చేయడం, ఎవరికి ఎంత ఇవ్వాలో చెప్పడం అనే దానికి స్టేట్స్కి పవర్స్ ఉంటాయి అని అదే సుప్రీంకోర్టు 2020లో చెప్పింది. 2004లో కుదరదని చెప్పిన అదే సుప్రీంకోర్టు 2020లో కుదురుతుంది, చెయ్యొచ్చు అని చెప్పింది. సో కాంట్రడిక్షన్ వచ్చింది. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాంట్రడిక్ట్ చేసింది. కాబట్టి ఈ 2020 జడ్జిమెంట్ని హ్యాస్ ఆల్సో బీన్ రిఫర్డ్ టు లార్జర్ బెంచ్. ఇది 5 జడ్జిల ధర్మాసనం కాబట్టి 7 జడ్జిల బెంచ్కి దీన్ని రిఫర్ చేశారు. ఇంకా తీర్పు రాలేదు. సో సబ్ కేటగరైజేషన్ స్టేట్స్ చేయొచ్చా చెయ్యకూడదా అనే విషయంలో సుప్రీంకోర్టు నుంచి ఫైనల్ జడ్జిమెంట్ రాలేదని అనుకోవాలి. ఒక జడ్జిమెంట్ చేయకూడదని చెప్పింది, ఇంకో జడ్జిమెంట్ చేయాలని చెప్పింది. ఫైనల్గా డెసిషన్ ఇంకా తేలలేదని మరి గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, హౌ క్లోజ్ హ్యావ్ గవర్నమెంట్స్ కమ్. అసలు ఎంత దగ్గరికి రాగలిగాయి గవర్నమెంట్స్ సబ్ కేటగరైజేషన్ విషయంలో తీసుకుంటే మీకు తెలుసు, ఈవెన్ యాజ్ ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కెన్ బి డన్ ఈస్ పెండింగ్ విత్ ద సుప్రీం కోర్ట్. ద 2004 జడ్జ్మెంట్ హ్యాడ్ పుష్ ద యూనియన్ గవర్నమెంట్. 2004లో
యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లీగల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, సుప్రీంకోర్టు నో చెప్పింది కదా, మనకి ఇంకేమైనా లీగల్ ఆప్షన్స్ ఉన్నాయా జడ్జిమెంట్ చేయడానికి, సబ్ కేటగరైజేషన్ చేయడానికి వేరే లీగల్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి యూనియన్ గవర్నమెంట్ ఎక్స్ప్లోర్ చేసింది. లా మినిస్ట్రీతో డైలాగ్ని ఇనిషియేట్ చేసింది. 2005లో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఒక ఒపీనియన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని? ఇట్ వాస్ పాసిబుల్ టు సబ్ కేటగరైజ్ ఎస్సీస్ని సబ్ కేటగరైజ్ చేయడం పాసిబులే. ఆయన ఏమన్నారంటే ఎనీ సచ్ క్లాసిఫికేషన్ కుడ్ బి అలౌడ్ ఓన్లీ ఇఫ్ దేర్ వాజ్ అన్ఇంపీచబుల్ ఎవిడెన్స్ టు ఇండికేట్ నెసెసిటీ ఉంది అని సాలిడ్ ఎవిడెన్స్ మనం చూపించగలిగితే, అంటే కౌంటర్ చేయలేని, అన్ఇంపీచబుల్ అంటే దాన్ని ఇంకా మనం కాదు కూడదని చెప్పలేనంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది మనం చూపించగలిగితే, నెసెసిటీ ఉంది అని మనం చూపించగలిగితే మనం ఖచ్చితంగా సబ్ కేటగరైజేషన్ చెయ్యవచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరు? ఏజీఐ, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే అన్ఇంపీచబుల్ ఎవిడెన్స్ అనేది ఇవ్వాలి. ఆయన ఇంకా ఏమన్నారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఒకటి చేసి దీన్ని ఫెసిలిటేట్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని యూనియన్ గవర్నమెంట్ అప్పుడు నేషనల్ కమిషన్ని ఫామ్ చేసి సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని గురించి ఏం చేయాలని చెప్పి కమిషన్ని ఏర్పాటు చేసింది. అండ్ అప్పటి క్యాబినెట్ కూడా ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలని కూడా రికమెండ్ చేయడం జరిగింది. దేనికి? టు అలో ఫర్ ఇట్, అంటే సబ్ కేటగరైజేషన్కి మేబీ కాన్స్టిట్యూషన్లో అడ్డంకి ఉందేమో అని భావించి అవసరమైతే అమెండ్మెంట్ కూడా చేసేయండి అని అప్పటి క్యాబినెట్ దాన్ని అలో చేసింది. బట్ బోత్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ హ్యాడ్ ఒపీన్డ్ దట్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ నాట్ నెసరీ. ఈ ఎన్సీఎస్సీ ఎన్సీఎస్టీ ఏమన్నాయంటే అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఆర్టికల్ 16(4)లో ఏం చెప్పిందంటే ఇట్ ప్రొవైడెడ్ ఫర్ స్టేట్స్ టు క్రియేట్ స్పెషల్ లాస్ ఫర్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇట్ ఫెల్ట్ వాజ్ అండర్ రిప్రజెంటెడ్. ఏ సెగ్మెంట్ అయినా అండర్ రిప్రజెంటెడ్ అయితే, అంటే వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లభించట్లేదు ఉద్యోగాల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు అనిపిస్తే వాళ్ళ కోసం స్పెషల్ లాస్ చేయొచ్చు అని ఆల్రెడీ 16(4) అలౌ చేస్తుంది. 16(4) అలౌ చేసినప్పుడు మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాల్సిన అవసరం లేదు అని నేషనల్ కమిషన్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీ ఈ రెండు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏంటి ఆర్గ్యుమెంట్స్? వాట్ ఆర్ ది అదర్ ఆర్గ్యుమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఆఫ్ సబ్ కేటగరైజేషన్? జస్టిస్ రాజు కమిషన్ నుంచి మనకి తర్వాత నేషనల్ కమిషన్ వరకు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్, అసలు మెయిన్ ఆర్గ్యుమెంట్ ఫర్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఏంటి అంటే ద గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ ఎస్సీ కమ్యూనిటీస్. అంతే కదా, ఎస్సీ కమ్యూనిటీస్ అన్నీ ఒకే లెవెల్లో లేవు. దేర్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్. కొన్ని బాగున్నాయి, కొన్ని బాలేవు. ఓకే, విత్ ఇన్ దెమ్ దే ఆర్ యూనిఫామ్గా లేరు, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ద థ్రస్ట్ ఆఫ్ ఇట్ has been that even among the marginalized there are communities that have lesser access to basic facilities. వాళ్ళలో కూడా కొంతమందికి లెస్సర్ యాక్సెస్ ఉంది, కొందరికి బెటర్ యాక్సెస్ ఉంది అనేది మెయిన్ థింగ్. యాజ్ ఎ రిజల్ట్, ఈ కారణంగా ద రిలేటివ్లీ మోర్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ అమాంగ్ దెమ్ హ్యావ్ మేనేజ్ టు అవైల్ బెనిఫిట్స్ కన్సిస్టెంట్లీ వైల్ క్రౌడింగ్ ద మోర్ బ్యాక్వర్డ్ వన్స్ అవుట్. దాని కారణంగా ఏమైందంటే రిలేటివ్లీ మోర్ ఫార్వర్డ్ కమ్యూనిటీ విత్ ఇన్ దెమ్, ఇందాక మీకు చెప్పినట్టు ఎస్సీస్లో మాలాస్ మాదిగాస్ ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరైతే బెటర్గా ఉన్నారో వాళ్ళకి బెటర్ ఫెసిలిటీసు, బెటర్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల కంపేర్ టు మాదిగాస్ ఉన్న రిజర్వేషన్లు అంతా వీళ్ళు అనుభవిస్తున్నారు, మాదిగాస్ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇది ఎస్టీస్లో కూడా ఉంటుంది, ఎస్సీస్లో అన్ని సెగ్మెంట్స్లో కూడా ఇది జరుగుతుంది. కొందరు మాత్రమే బెనిఫిట్స్ అన్నీ పొందగలుగుతున్నారు, అందులో ఉన్న మోర్ బ్యాక్వర్డ్ వాళ్ళని క్రౌడ్ అవుట్ అయిపోతున్నారు, వీళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ కూడా పొందుతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. సో కాబట్టి సొల్యూషన్ ఏంటంటే సబ్ కేటగరైజ్ చేసేసి సెపరేట్ రిజర్వేషన్ అనేది మోర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇచ్చేయాలి అనేది సొల్యూషన్. ఓకేనా, ఇది ఒక ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమంటున్నారంటే అలాటింగ్ సెపరేట్ రిజర్వేషన్స్ విత్ ఇన్ ద కేటగిరీస్ వుడ్ నాట్ రియల్లీ అడ్రస్ ది రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. వాళ్ళు ఏమంటారంటే మీరు సెపరేట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అసలు రూట్ కాజ్ అడ్రస్ అవ్వదు అంటారు. వీళ్ళ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు విత్ ఇన్ ది ఎస్సీస్ కొంతమంది బ్యాక్వర్డ్ కేటగిరీస్ ఉన్నాయన్నాం కదా, వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్ అంటే వాళ్ళకి మీరు కొన్ని సీట్లు అలాట్ చేస్తే ఆ సీట్లు కూడా ఫిల్ అవ్వనంత బ్యాక్వర్డ్గా వాళ్ళు ఉండిపోయారు అంటున్నారు. అర్థమైందా మీకు? ఇప్పుడు మాదిగాస్కి పలానా నెంబర్ ఆఫ్ సీట్లు అలాట్ చేశారనుకోండి, కనీసం వాటి యొక్క బేర్ మినిమం క్వాలిఫికేషన్ కూడా పొందలేక ఆ సీట్లు ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది. అంత బ్యాక్వర్డ్గా ఉన్నారు వాళ్ళు. సో ఫస్ట్ వీళ్ళలో మోర్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ అందించి వాళ్ళ చదువులు గట్రా ఇంప్రూవ్ అయ్యేలాగా చేసి ఎగ్జిస్టింగ్ బెనిఫిట్స్ వాళ్ళు యూజ్ చేసుకునేలాగా చేసి తర్వాత మీరు సబ్ కేటగరైజేషన్ చేయండి. ఇప్పుడే సబ్ కేటగరైజేషన్ చేయడం వల్ల మీరు మాలాస్కి ఒక 15లో 5% మాలాస్కి, మాదిగాస్కి 10% అని మీరు పెడితే
ఆ 10% సీట్లు మాదిగాస్ ఉపయోగించుకునే పరిస్థితి కూడా ప్రజెంట్ లేదు. అంటే మాదిగాస్ మాలాస్ గురించి అని కాదు, ఇన్ జనరల్ వాళ్ళు చెప్పారు. అంటే మార్జినలైజ్డ్ వీళ్ళలో మోర్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్ అంటే సీట్లు మిగిలిపోయేంత బ్యాక్వర్డ్గా ఉన్నారు అని చెప్తున్నారు. చూసారా, ఈవెన్ ఇఫ్ పోస్ట్ వర్ రిజర్వ్డ్ ఎట్ హయ్యర్ లెవెల్స్, దీస్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీస్ వుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ క్యాండిడేట్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు క్యాండిడేట్సే లేని పరిస్థితి వస్తుంది. అందుకని వీళ్ళిద్దరూ ఏం రికమెండ్ చేస్తున్నారంటే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ షుడ్ ఫస్ట్ రీచ్ దీస్ సెక్షన్స్ బిఫోర్ ఎనీ సబ్ కేటగిరీ. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రజెంట్ అందిస్తున్న వాళ్ళు అందుకునేలా చేయాలి, తర్వాత సబ్ కేటగిరేషన్ కోసం ఆలోచించాలని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ మరియు ఎస్సీ చెప్పడం జరిగింది. మరి వాట్ నెక్స్ట్, వే ఫార్వర్డ్ ఏంటి? లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే హ్యావ్ పాయింటెడ్ అవుట్ ద నెసెసిటీ టు హ్యావ్ కాంక్రీట్ డేటా టు సపోర్ట్ సబ్ కేటగరైజేషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కాంక్రీట్ డేటా అనేది అవసరం. సో సాలిడ్ డేటా అనేది మనకి అవసరం. ఈ డేటా లేకుండా మనం సబ్ కేటగరైజేషన్ చేయకూడదు. అంటే ఎవిడెన్స్ కావాలి. అంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ టు గెట్ ఎవిడెన్స్. అంటే ఎంతమంది మాలాస్ లేదా ఎంతమంది మాదిగాస్, వీళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇది, వీళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇది, ఇదంతా మనం క్లియర్గా చేయాలి. ఇదంతా చేసిన తరువాత మనం సబ్ కేటగరైజేషన్కి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. ఇంకా సీనియర్ అడ్వకేట్ మోహన్ గోపాల్ ఏమన్నారు? దేర్ ఈజ్ నథింగ్ దట్ ప్రొహిబిట్స్ ది పార్లమెంట్ ఫ్రమ్ బీయింగ్ కాంపిటెంట్ టు డూ దిస్. సబ్ కేటగరైజేషన్ పార్లమెంట్ చేయొచ్చు, దానికి కాన్స్టిట్యూషన్ ఎలో చేస్తుంది, 16(4) ఎలో చేస్తుంది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి. పాపులేషన్ నెంబర్స్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ కావాలి, సబ్ కమ్యూనిటీ కావాలి, అండ్ దే రెస్పెక్టివ్ సోషియో ఎకనామిక్ డేటా కావాలి. వాళ్ళ సోషల్ స్టేటస్ ఎలా ఉంది, ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది, ఇవి మనకి కావాలి. విచ్ ఆర్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ ప్రొవైడ్ ఎ రీజనబుల్ గ్రౌండ్ టు డిసైడ్ హౌ కాస్ట్ కెన్ బీ కేటగరైజ్డ్, హౌ మచ్ పర్సంటేజ్ షుడ్ బి గివెన్ ఈటీసీ. దాన్ని బట్టే మనకి ఎవరికి ఎలా కేటగరైజ్ చేయాలి, ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేది మనకి తెలుస్తుంది. అర్థమైందమ్మా? ఈ ఆర్టికల్లో మీకు ఎన్ని అంశాలు రాశారో మీరు ఒకసారి గమనించండి. ఇంకా ఫైనల్గా జిస్ట్ కూడా మీకు ఇక్కడే ఇచ్చేసారు. సమ్మరైజేషన్ కూడా మీరు వేరేగా చేయగలరు, ఇక్కడే రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ చదవడం వల్ల మీరు ఎన్ని నేర్చుకున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ప్రతి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా యూ హ్యావ్ టు కోట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. హిందూ పేపర్ ఆర్టికల్స్లో జడ్జిమెంట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 2 జడ్జిమెంట్స్, 2004 జడ్జిమెంట్, 2020 జడ్జిమెంట్. 2004లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్టేట్స్ కుడ్ నాట్ డూ అని చెప్పింది. స్టేట్స్ చేయలేవు, కాంట్ డూ అని చెప్పింది. 2020లో స్టేట్స్ కుడ్ డూ, వాళ్ళు చేయగలరు అని చెప్పడం జరిగింది. క్యాన్ డూ, కుడ్ నాట్ డూ అని చెప్పి విడివిడిగా చెప్పడం జరిగింది. అందుకని ఇది ఏమైంది? ఇట్ వాజ్ రిఫర్డ్ టు లార్జర్ బెంచ్కి ఇది వెళ్ళిపోయింది. సో వచ్చిందా? మనకి తీర్పు రాలేదు. సో ఏ ఆర్టికల్ పాలిటీకి సంబంధించి చదువుకున్నా ఈ జడ్జిమెంట్స్ అనేది ఒక ట్రాక్గా పెట్టుకోండి. జడ్జిమెంట్స్ అన్ని ఒక ట్రాక్గా మీరు సెపరేట్ ట్రాక్గా పెట్టుకోండి, అంతే. తర్వాత అమెండ్మెంట్స్ ఏమైనా జరిగాయా? నెక్స్ట్ థింగ్ రిలేటెడ్ ఆర్టికల్ సంబంధించి చూసుకోవాలి. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి? 16(4) ఆల్రెడీ స్పెషల్ లాస్ చేయొచ్చు అని చెప్తాను. ఇంకా దీనికి సంబంధించి గవర్నమెంట్ వ్యూ ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క వ్యూ ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఏమంటుంది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఏమంటుంది, ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్, వీళ్ళ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లా కమిషన్ ఏమైనా దీని గురించి మాట్లాడింది అనుకోండి, దీంట్లో మాట్లాడలేదు, లా కమిషన్ ఏదైనా రికమెండ్ చేసింది అనుకోండి, అది నోట్ చేసుకోవాలి. ఇలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఏదైనా చేస్తే యూ నీడ్ టు కీప్ ద డేటా విత్ యూ, విచ్ యూ కెన్ రీయూజ్ when you write an answer on this. Okay nama? I hope you have got everything out of this article. So look at this article nama. Another op-ed article, very important article, challenging the electoral bond scheme. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ గురించి న్యూస్లో ఈ మధ్యన చాలా సందర్భాల్లో వస్తుంది, మీరు చూస్తున్నారు. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ని రద్దు చేయాలని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టు దీనిపైన వాదోపవాదాలు విన్నది. అండ్ ఇట్ ఈస్ యెట్ టు డిసైడ్. ఫైనల్గా ఇంకా డెసిషన్ తీసుకోలేదు. సుప్రీంకోర్టు తన తీర్పు అనేది ఇంకా ఇవ్వబోతోంది. సో కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ. సో ఆర్టికల్ యొక్క డీటెయిల్స్ చాలా బాగా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అండ్ కమల్ ఖాన్ జస్వాల్ ఈజ్ ద ఆథర్. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కామన్ కాజ్ అండ్ ఫార్మర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకసారి మనం చూద్దాం. కామన్ కాజ్ అనేది ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ వాంట్ యూ టు మేక్ నోట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ యాజ్ వెల్. జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా హ్యావ్ ట్రెడిషనలీ బీన్ ఎవర్స్ టు ఎనీ సార్ట్ ఆఫ్ పబ్లిక్ స్క్రూటినీ ఆఫ్ ద సోర్సెస్.
అసలు వాళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఫండ్స్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అనే విషయాలు ప్రజలకి తెలియజెప్పాలని ఎప్పుడూ కూడా మన పొలిటికల్ పార్టీస్ అనుకోరు. ఎవర్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఇఫ్ యు ఆర్ ఎవర్స్ టు సంథింగ్ యూ డోంట్ లైక్ ఇట్ అన్నమాట. దే డోంట్ లైక్ టు షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డోనర్స్ అండ్ ఆల్సో హౌ దే ఆర్ స్పెండింగ్ ద ఫండ్స్. అది ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే మీకు తెలుసు, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఒక పొలిటికల్ పార్టీ రన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దానికి చాలా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ కావాలి. అవి ఒక పార్టీ క్యాడర్ నుంచో లేదా మంచి వాళ్ళ నుంచో దాన్ని మనం రైజ్ చేయలేము. ఆల్ట్రిస్టిక్ అంటే మంచోడు మనకు డొనేట్ చేసే వాళ్ళ నుంచి మనం ఎనఫ్ జనరేట్ చేయలేం. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? దీస్ కెన్ ఓన్లీ కమ్ ఫ్రమ్ బిగ్ బిజినెస్. బాగా కార్పొరేట్స్ నుంచి మాత్రమే ఈ డబ్బు వస్తుంది. అండ్ యాజ్ ఏ క్విడ్ ప్రోకో అంటే ఏంటి? ఇచ్చిపుచ్చుకోవడం. కార్పొరేట్ కంపెనీ వాడు పొలిటికల్ పార్టీస్కి ఊరికే ఇస్తాడా? నేను మీకు ఫండ్ ఇస్తా, రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే మాకు పని చేసి పెట్టాలి, మాకు కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వాలి. ఈ రకంగా మాత్రమే పొలిటికల్ పార్టీలకి వచ్చే ఫండ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కామన్ మ్యాన్ నుంచో పార్టీ క్యాడర్ నుంచో వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయలేరు అనేది లోక విదితం అని ఆధార్ చెప్తున్న పాయింట్. సో సివిల్ సొసైటీ గత కొన్ని సంవత్సరాలుగా క్యాంపెయిన్ చేస్తుంది. దేనికని? టు ఎంపవర్ ద వాటర్ని ఎంపవర్ చేయాలి. ఎలా? బై ఇంప్రూవింగ్ హర్ యాక్సెస్ టు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది క్యాండిడేట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఎలక్టరల్ పోటీలో ఉన్నారో, అంటే పోటీ, కంటెస్ట్, వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వాటర్కి తెలియాలి అని చెప్పి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో క్యాంపెయిన్ చేస్తున్నాయి. అండ్ టు బ్రింగ్ అబౌట్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద అబ్స్క్యూర్ డొమైన్ ఆఫ్ పొలిటికల్ ఫండింగ్. అలాగే పొలిటికల్ ఫండింగ్ విషయంలో అబ్స్క్యూరిటీ ఉంది, అంటే క్లారిటీ లేదు. ఇఫ్ సమ్వన్ ఈజ్ అబ్స్క్యూరింగ్ యూ అంటే మీకు క్లారిటీ ఇవ్వట్లేదు, ముసుగు వేస్తున్నారనే మీనింగ్ వస్తుందన్నమాట. టు బ్రింగ్ అబౌట్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద అబ్స్క్యూర్ డొమైన్ ఆఫ్ పొలిటికల్ ఫండింగ్. దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ లేని పరిస్థితి ఉంది, అది తీసుకురావాలి అని కూడా సివిల్ సొసైటీ ఎప్పటి నుంచో క్యాంపెయిన్ చేస్తుంది. ఇన్ దిస్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హ్యాస్ బీన్ డిప్లాయిడ్ టు గుడ్ ఎఫెక్ట్. దానికోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తూ డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసెస్ వేయడం అనేది జరుగుతుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే అది ఏ ఒక్కరి కోసం, ఒక ప్రైవేట్ ఇండివిజువల్ కోసం కాదు, కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరి ప్రయోజనాల దృష్ట్యా వేస్తున్న వ్యాజ్యం ఇది అనేదాన్ని మనం పిల్ అని చెప్పంటాం. పిల్ని ఉపయోగించి ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల్ని ఎండగొడుతూ పొలిటికల్ ఫండింగ్ విషయంలో కావచ్చు, కంటెస్ట్ చేస్తున్న వ్యక్తుల వారి గురించి ప్రజలకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ విషయంలో కావచ్చు, మన ఈ సివిల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ చాలా రోల్ ప్లే చేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా క్యాంపెయిన్ అనేది దేని మీద ఆధారపడింది? ఆన్ ది ప్రిమైజ్డ్ ఆన్ సిటిజన్స్ డెమోక్రాటిక్ రైట్. అండ్ ప్రజలకి దే హ్యావ్ డెమోక్రాటిక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఇంటెగ్రల్ టు ద ఫండమెంటల్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషన్. ఈ సెంటెన్స్ చూడండి, మనం చాలామంది అనుకుంటాం ఫండమెంటల్ రైట్ టు స్పీచ్ అంటే మాట్లాడటం. వాట్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓటు వేశాను. ఓటు వేయడం అనేది కూడా కమ్స్ అండర్ ఎక్స్ప్రెషన్. నేను ఒక మూవీ తీశాను, సినిమా తీశాను, ఇట్ కమ్స్ అండర్ ఎక్స్ప్రెషన్. నేను ఒక ఆర్టికల్ రాశాను న్యూస్ పేపర్లో, అగైన్ కమ్స్ అండర్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ కంటైన్స్ సో మెనీ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ సైలెన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నేను సైలెంట్గా ఉన్నాను, ఐ డిసైడెడ్ నాట్ టు స్పీక్, ఐ డిసైడెడ్ నాట్ టు ఓపెన్ అప్. అది కూడా నా రైటే. అర్థమవుతుందా? సో మనకు ఓటు వేయడం అనేది ఏంటి? నా ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్. అది వేసేటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. అందులో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే నేను ఓటు వేస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అనే పాయింట్ మీద వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ రిఫార్మ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తున్నారు. ఇది ఇక్కడ వరకు చెప్పిన పాయింట్. అయితే ఇప్పటివరకు మనకి ఏమర్థమైందంటే కార్పొరేట్ కంపెనీసే మేజర్ డోనర్స్. పొలిటికల్ పార్టీస్కి ఎక్కువగా డబ్బు ఇచ్చేది ఎవరు అంటే అందులో సెకండ్ థాట్ కూడా ఏం పెట్టుకోక్కర్లేదు, కార్పొరేట్ డోనర్సే. వీలంటే అర్థం ఏంటి? ముసుగు. అయితే ఎవరు ఏ పార్టీకి ఎంతెంత డొనేట్ చేస్తున్నారు అనే విషయంలో ఒక అంటే ఒక ముసుగు వేసి కప్పుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత డొనేట్ చేస్తుందనే విషయాలు బయటికి చెప్పడానికి సిద్ధంగా లేరు. ఓకేనా? అది ప్రధానమైన పాయింట్. సో వాళ్ళ ఐడెంటిటీ మాత్రం దాచేస్తూ ఉంటారు. డొనేషన్స్ ఇచ్చేది వాళ్ళే. కామన్ మ్యాన్ కూడా ఇస్తాడు. కామన్ మ్యాన్ ఇచ్చే డొనేషన్స్ మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తారు. 20,000 వేసాడని 30,000 వేసాడని పెద్ద పెద్ద అమౌంట్లు బిజినెస్ నుంచి వస్తాయి. వాటిని మాత్రం డేటాని బయట పెట్టట్లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చెప్పారో ఒకసారి గమనించండి.
సో పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మన పొలిటికల్ పార్టీస్ ఇదంతా వీళ్ళంతా వాళ్ళు ఏం చేశారంటే దే ట్రై టు అండర్మైన్ దీస్ హార్డ్ ఫాట్ విక్టరీస్. అంటే ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి అనే ప్రయత్నాలు ఈ మనకి సిఎస్ఓస్ చేస్తున్న పనులన్నింటినీ కూడా అండర్మైన్ చేసే ప్రయత్నాలు ఎవరు చేశారంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎలాగా? బై లెజిస్లేటివ్ లెజర్ డొమైన్. లెజర్ డొమైన్ అంటే స్కిల్ఫుల్నెస్, అంటే స్కిల్ఫుల్గా చట్టాలని చేయడం ద్వారా, చట్టాలని వాళ్ళకి అనుకూలంగా అమెండ్మెంట్స్ చేయడం ద్వారా, అనుకూలమైన వాళ్ళకి కార్పొరేట్ ఫండింగ్ సులభతరం చేసి వాళ్ళ డీటెయిల్స్ బయట పెట్టకుండా సీక్రెట్గా ఉంచేలాగా వీటిని మార్పులు చేర్పులు చేసి లెజిస్లేటివ్ స్కిల్ఫుల్నెస్ అండ్ ఇంజనీరియస్ స్కీమ్స్. ఇంజనీరియస్ అంటే క్లెవర్, తెలివితేటలతో కొన్ని పథకాలు రచించి కొన్ని తెలివితేటలతో కొన్ని ప్లాన్లు వేసి దేనికి టు అబ్ఫస్కేట్ ది ఐడెంటిటీ ఆఫ్ కార్పొరేట్ డోనర్స్. కార్పొరేట్ డోనర్స్ ఐడెంటిటీని అబ్ఫస్కేట్ చేయడం అంటే కప్పిపుచ్చడం. అంటే వాళ్ళు ఏంటో మనకి తెలియకుండా మేక్ సంథింగ్ నాట్ క్లియర్, అబ్స్క్యూర్ చేయడం, అబ్ఫస్కేట్ అంటే కన్ఫ్యూజ్ చేయడం, క్లారిటీ ఇవ్వకపోవడం. అబ్ఫస్కేట్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ నాట్ క్లియర్, ఎవరు డొనేట్ చేస్తున్నారు అనే విషయాలు తెలియకుండా ఉండడం కోసం రకరకాల చట్టాల్లో మార్పులు చేసుకుంటూ వచ్చారు ఈ రాజకీయ పార్టీ నాయకులు. యూపీఏ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ హయాంలో నడిచిన యూపీఏ ఎలక్టరల్ ట్రస్ట్ స్కీమ్ అని 2013లో తీసుకొచ్చింది. దేనికి? టు క్రియేట్ ఎ స్మోక్ స్క్రీన్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్ అండ్ కార్పొరేట్ డోనర్స్. అంటే ఎవరు డొనేట్ చేస్తున్నారో తెలియకుండా చేయడం కోసం వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. తర్వాత వచ్చిన ఎన్డీఏ మనకి ఇంకా తెలివితేటలతో కూడిన ఎలక్టరల్ బాండ్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. సో ఈ ఆర్టికల్ కంప్లీట్గా ఈబీఎస్కి ఎలక్టరల్ బాండ్స్కి వ్యతిరేకంగా అది దాంట్లో ఉన్న లోటుపాట్లన్నీ చెప్తూ నడిచిన ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీరు సక్రమంగా చదివితే యూ విల్ హ్యావ్ ఎనఫ్ పాయింట్స్ టు కౌంటర్ ఎలక్టరల్ బాండ్స్. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చింది. సో ఇవి తర్వాత వాళ్ళు చేసిన పనులు ఏంటి చూడండి. బేసికల్గా మన దేశంలో ఫారెన్ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, కార్పొరేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, అంటే మన గవర్నమెంట్ డెమోక్రాటిక్ పాలిటీలో పొలిటికల్ సిస్టంలో ఫారిన్ మనీ మరియు కార్పొరేట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం కోసం, లిమిట్ చేయడం కోసం రకరకాల ప్రొటెక్షన్స్ ఉన్నాయి. గార్డ్ రైల్స్ అంటే ప్రొటెక్షన్స్. వాటన్నిటినీ కూడా సిస్టమాటికల్గా డిమాలిష్ చేశారు. అంటే రకరకాల చట్టాలని మ్యానిపులేట్ చేస్తూ, అమెండ్ చేస్తూ కార్పొరేట్ ఫండింగ్కి సంబంధించినవి కావచ్చు, లేదా ఫారిన్ మనీ పొలిటికల్ సిస్టమ్ ఎంటర్ అవ్వడం కావచ్చు, వీటికి సంబంధించిన ఎన్నో చట్టాలని అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈబీఎస్కి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఎలక్టరల్ బాండ్ స్కీమ్కి గ్రౌండ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ యొక్క ప్రధానమైన క్రిటిసిజం ఏంటి అంటే ఆ కార్పొరేట్ డోనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడెంటిటీ అనేది సీక్రెట్. ఎవరు ఎంత డొనేట్ చేశారు. ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ద్వారా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది, క్యాష్ రూపంలో కాకుండా వాళ్ళు బ్యాంకులకి వెళ్ళి బాండ్ కొనుక్కొని ఈ పార్టీలకు ఇచ్చేస్తారు. పార్టీ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి క్యాష్ చేసుకుంటారు, వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అంతా ఆన్లైన్లో జరుగుతుంది. క్యాష్ని ఎలిమినేట్ చేశారు, మంచిదే. కానీ ఎవరు ఎన్ని బాండ్స్ కొన్నారనే డేటా బయటికి రాదు. ఐడెంటిటీ అనేది సీక్రెట్గా ఉంచడం జరిగింది. ఎనానిమిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో కార్పొరేట్ డోనర్స్ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఆల్రెడీ కొన్ని చట్టాలు, అంటే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్న కొన్ని చట్టాలను అమెండ్ చేసుకుంటూ వచ్చేసారు. ఓకే, ఇట్ వాజ్ బయటికి ఏమని చెప్తున్నారంటే పొలిటికల్ డొనేషన్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా చేయడం ద్వారా మేము ఎలక్టరల్ సిస్టమ్ని క్లీనప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని బయటికి చెప్పారు. అంటే ఇంతకుముందు క్యాష్ డొనేషన్స్ ఎక్కువగా జరిగేవి, అవి లేకుండా చేయడం కోసం ప్రతి డొనేషను ఆన్లైన్లోనే జరగాలి, బ్యాంక్ ఛానల్స్ ద్వారా జరగాలని చెప్పి మేము రూల్ పెడుతున్నాము, ఈ బాండ్స్ ద్వారా జరగాలని చెప్తున్నాము. దీని ద్వారా సిస్టమ్ క్లీనప్ అవుతుందని బయటికి చెబుతున్నప్పటికీ ఆ డోనర్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయకుండా వాళ్ళు ఎంత డొనేషన్ చేయొచ్చు అనే దానికి లిమిట్స్ అనేవి రిమూవ్ చేయడం ద్వారా రకరకాల ఎగ్జిస్టింగ్ లాస్ని మ్యానిపులేట్ చేసి, అమెండ్ చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేశారనేది ఈ ఆర్టికల్ యొక్క ఈ పాయింట్. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అంతకుముందు మనకి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, ఎఫ్సిఆర్ఏ ఉంది. ఎఫ్సిఆర్ఏని ఫస్ట్ అమెండ్ చేశారు. అమెండ్ చేసి ఇండియన్ సబ్సిడరీస్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్ మన పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేసేలాగా చేశారు. ఫారిన్ కంపెనీస్ యొక్క ఇండియన్ సబ్సిడరీస్ మన పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేసేలాగా చేయడం జరిగింది. తర్వాత ఏం చేశారు, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని కూడా మార్పు చేశారు, కంపెనీస్ యాక్ట్ని మార్పు చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని మార్పు చేశారు, ఆర్బీఐ యాక్ట్ని కూడా మార్పు చేశారు. అంటే దేన్ని ఏ మార్పులు చేశారని చెప్పుకుంటూ వెళ్తే అది చాంతాడంత అవుతుంది. కాకపోతే ఎగ్జిస్టింగ్ లాస్ అన్నిటినీ కూడా మార్చారని మీరు మైండ్లో పెట్టుకోండి.
ఓకే, ఏ రకంగా? త్రూ ద ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ 2017, 2017 ఫినాన్స్ యాక్ట్ ద్వారా అన్ని మెజారిటీ ఎగ్జిస్టింగ్ లాస్ని మార్చేసి దీని ద్వారా ఏం చేశారంటే మనకి కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చే ఫండింగ్కి లిమిట్స్ లేకుండా చేయడం. ఇన్ఫ్యాక్ట్ మీరు చూడండి, షెల్ కంపెనీ అంటే అర్థం ఏంటి? దానికి ఒక ప్రాపర్ అడ్రస్ అన్ని పేపర్ మీదే ఉంటాయి, వెళ్తే అక్కడ ఫ్యాక్టరీ ఉండదు, ఏముండదు. డొల్ల కంపెనీలు అంటాం. అకౌంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఫిజికల్గా అక్కడ ఏం జరగదు. షెల్ కంపెనీస్ నుంచి కావచ్చు. లాస్ మేకింగ్ కంపెనీస్, ఒక కంపెనీ ఆల్రెడీ లాస్లో ఉంటే ఆ కంపెనీ ఫండింగ్ ఎలా ఇస్తారు చెప్పండి? కానీ లాస్ మేకింగ్ కంపెనీ కూడా డొనేషన్ ఇవ్వచ్చట, షెల్ కంపెనీ కూడా డొనేషన్ ఇవ్వచ్చంట. ఇట్లాంటి రూల్స్ తీసుకొచ్చారు. అర్థమవుతుంది మీకు? దీంట్లో తప్పు తెలుస్తుంది కదా. షెల్ కంపెనీ ఎలా డొనేట్ చేస్తుంది? అసలు ఒరిజినల్గా కంపెనీయే లేదు అక్కడ. అలాగే లాసుల్లో ఉన్న కంపెనీ డొనేట్ చేయడం ఏంటి? లాసుల్లో ఉన్న కంపెనీ డొనేట్ చేయొచ్చు, షెల్ కంపెనీస్ డొనేట్ చేయొచ్చు అని రూల్స్ అన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోయారు. డొనేషన్స్కి లిమిటేషన్ లేకుండా పెట్టడం, లిమిట్స్ పెంచుకుంటూ లిమిట్స్ ఎలా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో లిమిట్స్ తగ్గించుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆర్బీఐ ఒప్పుకోలేదు, ఈసీఐ ఒప్పుకోలేదు, అపోజిషన్ పార్టీస్ కూడా నో చెప్పాయి. అయినప్పటికీ కూడా ఆగకుండా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరిగిపోయింది. ఇంకా ఏం చేశారంటే మనకి అవన్నీ ఏ రూపంలో పెట్టారు? ఫైనాన్స్ బిల్ రూపంలో పెట్టారు, మనీ బిల్ రూపంలో పెట్టడం జరిగింది. మనీ బిల్ రూపంలో పెట్టడం ద్వారా రాజ్యసభ యొక్క కన్సిడరేషన్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే మనీ బిల్లు ఓన్లీ లోక్సభ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. రాజ్యసభ కెన్ ఓన్లీ రికమెండేషన్స్ ఇవ్వగలుగుతుంది, కానీ దాన్ని ఆపలేదు. సో రాజ్యసభ స్క్రూటినీ నుంచి దాన్ని తప్పించడం కోసం మనీ బిల్ రూపంలో దాన్ని ప్రవేశపెట్టి, ఫినాన్స్ బిల్ రూపంలో ప్రవేశపెట్టి ముందుకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అర్థమవుతుందా? మనీ బిల్ అని దాన్ని డెసిగ్నేట్ చేసి దాన్ని రాజ్యసభ స్క్రూటినీ లేకుండా ఓన్లీ లోక్సభ అప్రూవల్తో వెళ్ళిపోయింది. రాజ్యసభలో బీజేపీకి అప్పటికి ఎనఫ్ మెజారిటీ లేకపోవడం వల్ల రాజ్యసభ స్క్రూటినీని తప్పించడానికి ఎట్లా చేయడం అనేది జరిగింది. ఓకేనా? అండ్ ఎన్ష్యూర్ దేర్ స్మూత్ ప్యాసేజ్. ఇలా ఈ ఎగ్జిస్టింగ్ లాస్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్నిటిని రిమూవ్ చేసి కార్పొరేట్ వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి ప్రశాంతంగా డొనేట్ చేసుకున్న గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. సో ఈబీఎస్ అనేది రావడానికి కొన్ని నెలల ముందే ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, కామన్ కాజ్, ఈ రెండు కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ఒక బిల్ ఫైల్ చేశాయి. దేనికి? టు ఛాలెంజ్ ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కార్పొరేట్ డొనేషన్స్ బై ఫినాన్స్ యాక్ట్. ఈ ఫినాన్స్ యాక్ట్ ద్వారా వీళ్ళు తీసుకొచ్చిన మార్పులన్నింటినీ కూడా ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేయడం జరిగింది. ఈ పిటిషన్ ఏం చెప్పింది అంటే, ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా సిటిజన్స్ ఫండమెంటల్ రైట్ టు నోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, వాళ్ళకి రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు నోని అవి ఉల్లంఘిస్తున్నాయి. ఓకే, ఆల్రెడీ మనకి రైట్ టు నోకి అండర్ ఆర్టికల్ 19(1)A దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి 19(2)లో. కానీ 92లో ఉన్న రెస్ట్రిక్షన్స్ లోకి ఇవేవి రావు. మీరు పెడుతున్న రూల్స్ అవి కూడా రెస్ట్రిక్షన్స్లోకి రావు. అవేమీ లేకుండా మీరు చేస్తున్నారు, ఇది మేము యాక్సెప్ట్ చేయకూడదు, ఈ ఫినాన్స్ బిల్ మీరు కొట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరిగిందనమాట. ద వైర్స్ ఆఫ్ ద అమెండ్మెంట్. వైర్స్ అంటే ఏంటి? పవర్. మీరు ఎప్పుడైనా ఈ పదం వింటారా? అల్ట్రా వైర్స్ అని వింటారు కదా. అల్ట్రా వైర్స్ అంటే అర్థం ఏంటి? బియాండ్ ద పవర్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లా ఉందనుకోండి, లేదా ఒక ప్రావిజన్ ఉందనుకోండి. ఇఫ్ దిస్ ప్రావిజన్ ఈజ్ కాల్డ్ అల్ట్రా వైర్స్ అంటే ఇట్ ఈస్ బియాండ్ ద పవర్ ఆఫ్ దట్ లా, అంటే అది కాన్స్టిట్యూషనల్ కాదు, అది చెల్లదు అని అర్థం. బియాండ్ అంటే మీకు ఆ పవర్ లేదు, అది చెల్లదు అనే మీనింగ్ అనమాట. సో వైర్స్ అనే పదం సెపరేట్గా తీసుకుంటే పవర్స్ అని అర్థం. ఈ ఎఫ్సిఆర్ఏకి చేసిన అమెండ్మెంట్ యొక్క మీరు ఈ ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ 2016 ద్వారా చేసిన దాన్ని కూడా వర్ ఆల్సో ఇంప్యూన్డ్ అంటే ఛాలెంజ్డ్. వాటిని కూడా ఛాలెంజ్ చేశారు. అసలు మీకు ఏ పవర్స్ ఉన్నాయి, ఏ పవర్స్ ద్వారా చేశారని ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు, కామన్ కాజ్ వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. ద గ్రావమెన్ ఆఫ్ ద పిటిషన్ వాజ్ దట్. గ్రావమెన్ అంటే అర్థమేంటి? ఈ వొకాబులరీ తెలుసుకోండి, మా కొత్త పదాలు వచ్చినప్పుడు తెలుసుకోండి. గ్రావమెన్ అంటే ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎ కంప్లైంట్, ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ సంథింగ్. ఈ పిటిషన్లో మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఏంటి అంటే వాజ్ దట్ ద ఇంప్యూన్డ్ అమెండ్మెంట్స్. ఇంప్యూన్డ్ అంటే ఛాలెంజ్డ్. వేటినైతే మీరు ఏ అమెండ్మెంట్స్ అయితే చేశారో వేటినైతే మేము ఛాలెంజ్ చేస్తున్నామో, దే జెపర్డైజ్డ్ ద కంట్రీస్ అటానమీ. జెపర్డైజ్ అంటే డ్యామేజ్, కంట్రీ యొక్క అటానమీని డ్యామేజ్ చేస్తున్నాయి. మిలిటేటెడ్ ఎగ్నెస్ట్ ది ట్రాన్స్పరెన్సీకి వ్యతిరేకంగా అవి వెళ్తున్నాయి, అది మనకి పారదర్శకత లేకుండా చేస్తున్నాయి. ఇన్సెంటివైజ్డ్ కరప్ట్ ప్రాక్టీసెస్ని ఇన్సెంటివైజ్ చేస్తున్నాయి. ఇన్సెంటివైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? ఎంకరేజ్ చేసే పరిస్థితి వస్తుంది.
మీరు కార్పొరేట్స్ పైన ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్నిటిని తగ్గించుకుంటూ వెళ్ళడం ద్వారా తప్పుడు పనులకి మీరు ఇన్సెంటివైజ్ చేసినట్టు అవుతుంది బై లిఫ్టింగ్ ద క్యాప్స్ ఆన్ కార్పొరేట్. చెప్పాను కదా, కార్పొరేట్ డొనేషన్స్ పైన రెస్ట్రిక్షన్స్ ఉండేవి, క్యాప్స్ వాటిని రిమూవ్ చేసేసారు. అండ్ అలోయింగ్ కాంట్రిబ్యూషన్స్ బై లాస్ మేకింగ్ అండ్ షెల్ కంపెనీస్. ఇది మీకు మెయిన్ పాయింట్. ఇప్పుడు దేంట్లో ఏ చట్టం చేశారు, ఏం చేశారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ ఓవరాల్ అమెండ్మెంట్స్ యొక్క సారాంశం ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ పాయింట్: the incentivized corrupt practices by lifting the caps on corporate donations and allowing contributions by loss making and shell companies, loss making companies కూడా కంట్రిబ్యూషన్స్ చేసేయడానికి అలో చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఈరోజు నువ్వు మనీ లాండరింగ్ చేయొచ్చు దీని ద్వారా. అంటే నువ్వు ఒక తప్పుడు పని చేసావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డ్రగ్ ట్రాఫికింగ్ చేసావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక డ్రగ్ ట్రాఫికింగ్ చేసావు అంటే డ్రగ్లు అమ్ముతున్నావు, ఇల్లీగల్ డ్రగ్స్ అమ్ముతున్నావు, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసావు. దీని ద్వారా నువ్వు డబ్బు సంపాదించావు. ఇదేంటి? ఇల్లీగల్ మనీ. దీన్ని డర్టీ మనీ అంటాం. ఈ డర్టీ మనీని నువ్వు ఒక షెల్ కంపెనీకి, ఒక డొల్ల కంపెనీ ఏర్పాటు చేసావు, కంపెనీ పెట్టేసావు. కానీ ఆ కంపెనీకి ఊరు పేరు, ఒక సరైన అడ్రస్ అన్నీ ఉంటే కానీ అక్కడ చూస్తే ఏమి ఉండదు. అలాంటి షెల్ కంపెనీ పెట్టావు. ఈ షెల్ కంపెనీ నుంచి ఒక పొలిటికల్ పార్టీకి డొనేట్ చేసావు. ఈ షెల్ కంపెనీ నుంచి డొనేట్ చేయొచ్చా? ఎలా చేస్తున్నారు? డొనేట్ చేసుకోవచ్చు అన్నారు. డొనేట్ చేసావు. ఇప్పుడు ఈ డొనేషన్ అనేది పబ్లిక్ డొమైన్లోకి వస్తుందా? రాదు. ఎందుకు? సీక్రెసీ. అర్థమైందా? అంటే నువ్వు ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా సంపాదించిన డబ్బుని నువ్వు పొలిటికల్ పార్టీకి డొనేట్ చేసే పరిస్థితి వస్తుందా? రావట్లేదా? వస్తుంది. అంటే సిస్టమ్ ఇలాంటి తప్పులు జరగడానికి కూడా అలో చేస్తుంది. మరి ఇంత పెద్ద మనీ లాండరింగ్ యాక్ట్ పెట్టి కూడా మనం పీకలేని పరిస్థితి వస్తుంది. మనం తప్పుడు పనులు చేసి ఆ ఫండ్స్ని పొలిటికల్ పార్టీల్లోకి పంపించే అవకాశం ఇక్కడ కల్పించేస్తుంది అనమాట. దానివల్ల ఏమైంది మనకి? ద నెక్సెస్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ బిగ్ బిజినెస్, పాలిటిక్స్కి బిగ్ బిజినెస్కి ఉన్న నెక్సెస్ అంటే లింక్ వాజ్ రెండర్డ్ మోర్ ఒపేక్. అది ఇంకా ఒపేక్ అయిపోయింది. ఒపేక్ అంటే నాన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెన్సీకి ఆపోజిట్ వర్డ్ ఒపేక్. అమ్మ కొంచెం టఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను వొకాబులరీ, మీరు చాలాస్తో అనుకోకండి. సార్ వొకాబులరీ ఎందుకు చెప్తానంటే తెలీదు. 90% స్టూడెంట్స్కి ఈ టఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు స్టక్ అయిపోతారు. నేను సందర్భం వచ్చినప్పుడు చెప్పేశాను అనుకోండి, మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రయింగ్. ప్రతి ఒక్క స్టూడెంట్కి వీలైనంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. హడావిడి చేయడం ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ మాకు తెలియదా, లైన్ బై లైన్ చెప్పాలా అని మీకు అనిపించవచ్చు. అలాంటి స్టేజ్లో మీరుంటే మీకు అసలు ఎవరి అనాలిసిస్ అవసరం లేదు. లైన్ బై లైన్ చదివేసి మీరు అర్థం చేసుకోగలిగితే యూ డోంట్ నీడ్ హిందూ అనాలిసిస్. మీరు ఓన్గా చదవమని చెప్తాను. నాదనే కదా, ఎక్కడ మీరు వినకండి. ఓన్గా చదివేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఎడిటోరియల్స్ బ్యాక్గ్రౌండ్తో సహా వస్తాయి, ఓపెడ్ పేజెస్ బ్యాక్గ్రౌండ్తో సహా వస్తాయి. నార్మల్ న్యూస్కి మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. వీడికి ఏం యాడ్ చేయక్కర్లే, అక్కడ అన్నీ చెప్తారు. సో ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇనఫ్ విత్ ఇంగ్లీష్ అండ్ బేసిక్స్, యూ డోంట్ నీడ్ అనాలిసిస్. మీరు చదువుకోవచ్చు. మనకి అక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు దిస్ విల్ హెల్ప్. సో ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిపికల్గా ఎలా స్ట్రగుల్ అవుతాడు, ఎక్కడ స్ట్రగుల్ అవుతాడో తెలుసుకుని నేను వెళ్తున్నాను. నోట్స్ ఇచ్చేయచ్చు కదా, పేపర్ మీద చెప్పేయచ్చు కదా, ఇచ్చేయచ్చు. మరి మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు ఓన్గా పేపర్ చదవడం నేర్చుకున్నంత వరకు జీవితాంతం మీరు యూట్యూబ్ల మీద, హిందూ అనాలిసిస్ మీద ఆధారపడితే మనలో ఇంప్రూవ్మెంట్ రాదు. మై ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ యూ ఎంపవర్డ్. మిమ్మల్ని ఎంపవర్ చేయడం నా ఉద్దేశం, మీకు స్కిల్స్ బిల్డ్ చేయించడం నా ఉద్దేశం. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాలి. సురేష్ సార్ చెప్పారు, నేను విన్నాను, 6 నెలల తర్వాత నేను పికప్ చేసుకున్నాను. అది చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. The instrument would enable special interest groups, corporate lobbies, foreign entities to secure a stranglehold on the electoral process. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు, లాబీయిస్టులు వీళ్ళంతా కూడా వాళ్ళు ఫండ్స్ కార్పొరేట్ కంపెనీస్కి, పొలిటికల్ పార్టీస్కి పంపించి, ఊరికే పంపిస్తారా, నేను నీకు ఎంత ఫండ్స్ ఇచ్చాను, నాకేం చేసి పెడతావు? సో రేపు పొద్దున్న గవర్నమెంట్ పాలసీ పైన వాళ్ళకి గ్రిప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అదానీ కొన్ని 100 కోట్లు బీజేపీకి డొనేట్ చేశారు అనుకోండి. మరి రేపు పొద్దున్న పోర్టు ప్రాజెక్ట్ వచ్చినా, వేరే ప్రాజెక్ట్ వచ్చినా బీజేపీ అదానికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేయదంటారా? ఖచ్చితంగా చేస్తుంది. దీన్ని క్రోనీ క్యాపిటలిజం అంటాం. సో రాజకీయ నాయకులకి మరియు క్యాపిటలిస్ట్కి మధ్య ఉన్న లింక్. ఈ లింక్ని క్విడ్ ప్రోకో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ తీసుకొని దాని ద్వారా గవర్నమెంట్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ బిజినెస్, ఇప్పుడు బిజినెస్లన్నీ కూడా ఏం చేస్తారంటే 100 కోట్లు ఇచ్చారనుకోండి, 1000 కోట్ల బిజినెస్ తెచ్చుకుంటాయి గవర్నమెంట్ నుంచి. మరి డొనేషన్ ఇవ్వలేని కంపెనీ అన్యాయం అయిపోయినట్టే కదా. ఎలాంటి పరిస్థితి మనకు వస్తుంది. సో కంట్రీ యొక్క గవర్నెన్స్ దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది టు పబ్లిక్ డెట్రిమెంట్. డెట్రిమెంట్ అంటే హాని, ప్రజలకి అన్యాయం చేస్తూ పొలిటికల్ పార్టీస్కి, బడా కార్పొరేట్ వేత్తలకి ఉపయోగపడే పరిస్థితి ఇది తీసుకొస్తుంది.
ఇప్పుడు ఏమవుతుంది, బై రిలీవింగ్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ద డ్యూటీ టు డిస్క్లోజ్ పర్టికులర్స్ ఆఫ్ ద డోనర్స్ యొక్క పర్టికులర్స్ని డిస్క్లోజ్ చేయాల్సిన డ్యూటీ లేకుండా చేసే, రిలీవ్ అంటే ఆ బాధ్యత వాళ్ళకి అవసరం లేకుండా చేయడం ద్వారా ఈ అమెండ్మెంట్స్ ఏం చేసే, ది ఎరోడెడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ రోల్, వాళ్ళ యొక్క రోల్ని ఎరోడ్ చేసేసాయి. ఎరోడ్ అంటే తగ్గించేసాయి. అండ్ డిప్రైవ్డ్ సిటిజన్స్ ఆఫ్ వైటల్ ఇన్ఫర్మేషన్, సిటిజన్స్కి వైటల్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేసేసాయి కన్సర్నింగ్ ఎలక్టరల్ ఫండింగ్. కనీసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తెలియదు ఏ పార్టీకి ఎంత డొనేషన్ వచ్చిందో తెలుస్తుంది, కానీ ఎవరు చేశారో తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బీజేపీకి ఎంత వచ్చింది, మనకి కాంగ్రెస్కి ఎంత వచ్చింది, ఈ డేటా అంతా ఈసీఐకి చెప్తారు, కానీ ఎవరి నుంచి వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఫర్దర్ ద రికోర్స్ టు ఏ మనీ బిల్, చెప్పాను ఇందాక, మనీ బిల్ రూపంలో వెళ్ళడం వల్ల టు అమెండ్ ది రిలవెంట్ లాస్ సబ్వర్టెడ్ ద లెజిస్లేటివ్ స్కీమ్ ఎన్విసాజ్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మనీ బిల్ రూపంలో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, మనీ బిల్ రూపంలో వెళ్ళారు, దానివల్ల ఏమైంది, రాజ్యసభ రోల్ లేకుండా అయిపోయింది. రాజ్యసభలో స్క్రూటినీ లేకుండా, డిస్కషన్ లేకుండా, రాజ్యసభ ఓన్లీ ఒపీనియన్ ఇస్తుంది, కానీ ఆ ఒపీనియన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి క్రియేట్ చేసి లోక్సభలో ఉన్న మెజారిటీతో దీన్ని కానిచ్చేసే పరిస్థితి మనకు వచ్చింది. ఇదమ్మ పరిస్థితి. సో ఈ రకంగా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ఫండ్స్ ఎలా వస్తున్నాయి, బాండ్స్ ద్వారా వస్తున్నాయి. ఎలక్టరల్ బాండ్స్ హ్యావ్ బికమ్ ద ఫేవర్డ్ మోడ్ ఆఫ్ పొలిటికల్ డొనేషన్. మనకి 2023లో 13,791 కోట్లు బాండ్స్ అమ్మడం జరిగింది. అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఇందులో 55.9% ఆఫ్ ద డొనేషన్స్ టోటలింగ్ 9,188 crores రిసీవ్డ్ బై 31 పొలిటికల్ పార్టీస్. మెజారిటీ ఎవరికి వెళ్ళింది, 74.5% బీజేపీకి వెళ్ళింది, కాంగ్రెస్కి 11% వెళ్ళింది. ఎవరికి ఎంత వెళ్ళిందో తెలుస్తుంది, కానీ ఎవరు చేశారో తెలియదు. బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్కి తర్వాత ఫండ్స్ వెళ్ళడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు, సార్ పొలిటికల్ పార్టీస్ రన్ చేయడం చాలా కష్టం, సో ఈ ఫండ్స్ ఉంటే తప్పితే వాళ్ళు ఇన్సాషియబుల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్, అంటే ఎంత చేసినా సరిపోదు, వాళ్ళకి ఫండ్స్ ఉంటే కానీ వాళ్ళు నడపలేరు కదని మీరు అనుకోవచ్చు. ఇట్ విల్ బి నైవ్ టు బిలీవ్ ఇట్, అంటే అది అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్కి ఈ ఫండ్స్తోనే నడుస్తాయని అనుకోవద్దు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ చూడండి మీరు ఒకసారి, రాజకీయ పార్టీలకి మెజారిటీ డీలింగ్స్ అన్నీ కూడా క్యాష్లోనే ఉంటాయి. మరి క్యాష్లోనే ఉంటే ఈ ఫండ్స్ ఎలా ఉపయోగపడతాయి, ఉంటాయి ఇవి కూడా. బట్ ద రిసీప్ట్స్ ఫ్రమ్ ఎలక్టరల్ బాండ్స్ ఎనేబుల్ దెమ్ టు మీట్ ది ట్రాన్సాక్షన్స్ విత్ ది ఫార్మల్ ఎకానమీ. అంటే బిల్లు తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ TV9లో యాడ్ అవ్వాలి, క్యాష్ తీసుకుడుగా TV9 వాడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా పేపర్లో యాడ్ అవ్వాలి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలాంటి వాటికి మీకు ఈ పొలిటికల్ ఫండింగ్, ఈ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఉపయోగపడతాయి. అలాగే ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, రెంట్లు కట్టాలి, ఇదంతా లీగల్గా జరుగుతుంది. లీగల్గా జరిగే ఎక్స్పెన్సెస్ అన్నిటికీ ఈ డబ్బు వాడతారు. వేరే రకంగా జరిగే, ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్లు పెడతారు, వాళ్ళకి మందు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు, ఇదంతా తప్పు పని. ఇలాంటి వాటికి క్యాష్ వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు కార్పొరేట్ ఫండింగ్ ద్వారా వచ్చేది లీగల్ మనీ, ఇన్ ద సెన్స్ ఆన్లైన్ వచ్చింది, అది సరిపోదు వాళ్ళకి. ఇంకా క్యాష్ కూడా, అంటే క్యాష్ రూపంలో కూడా ఇంకా జరుగుతున్నాయి చాలా అని అర్థం అన్నమాట. మీకు లాస్ట్ ఇయర్ లోక్సభ ఎలక్షన్కి 55,000 నుంచి 60,000 కోట్లు ఖర్చు పెట్టారంట. అర్థం చేసుకోండి, 55,000 నుంచి 60,000 కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఈ ఇన్ఫ్రా ఎక్స్పాన్షన్, ఎక్విప్మెంట్, పబ్లిసిటీ, వీటన్నిటికీ కూడా ఆన్లైన్ది మన ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వాడుకుంటారు. దీనివల్ల ఎనార్మస్ అడ్వాంటేజ్ అనేది వచ్చేస్తుంది. మార్కెటింగ్ కోసం విపరీతంగా, ఇప్పుడు చూడండి, ఎవరికైతే ఎక్కువ డబ్బులు వస్తాయో ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టగలరు, తక్కువ వచ్చేవాడు తక్కువ ఖర్చు పెడతాడు. సో ఒకటి ఎవడైతే ఎక్కువ మార్కెటింగ్ చేస్తాడో వాడికి ఆబ్వియస్గా వాటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ పెరిగిపోతుంది. ఇది పరిస్థితి. ఇంకా ఏం చెప్తున్నారు, ఆఫ్టర్ అన్ అగోనైజింగ్ 6-year వెయిట్, 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ఎలక్టరల్ బాండ్స్ పైన తీర్పు కోసం అని. ద ఛాలెంజ్ టు ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఎలక్టరల్ బాండ్స్ ఈజ్ నౌ అప్రోచింగ్ డినోమెంట్. డినోమెంట్ అంటే అర్థం ఏంటమ్మా, అవుట్కమ్, ఫైనల్ అవుట్కమ్కి ఇప్పుడు రీచ్ అవుతుంది. 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఇప్పటికీ ఫైనల్ అవుట్కమ్ వచ్చే పరిస్థితి మనకు వస్తుంది. ఈలోపు జనరల్ ఎలక్షన్ ఒకటి జరిగిపోయింది, 30 ఎలక్షన్లు స్టేట్ అసెంబ్లీస్ కూడా జరిగిపోయాయి. వీటన్నింటిలో కూడా పొలిటికల్ ఫార్మేషన్స్ ఇన్ పవర్ హ్యావ్ ఎంజాయిడ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ అగ్మెంటెడ్ ఇన్ఫ్లో. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి, అధికారంలో ఉండేవాడికి ఫండ్స్ ఇస్తే మనకి ఏదన్నా చేసి పెడతాడు, అపోజిషన్ ఉండేవాడికి ఫండ్స్ ఇస్తే మనకేం చేస్తాడు అని అధికారంలో ఉండేవాడికే ఫండ్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతాడు. దీనివల్ల ఇన్కంబెంట్, అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకే ఫేవర్ జరిగే పరిస్థితి మనకి జరిగింది థ్యాంక్స్ టు ఎలక్టరల్ బాండ్ స్కీమ్. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇంకా తీర్పు ఇవ్వలేదు. చూద్దాం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సంగతి చూద్దాం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ టేక్ కైండ్లీ టు ద పిటిషనర్స్ రిపీటెడ్ ప్లీస్ టు స్టే ద ఇంప్యూన్డ్ స్కీమ్. ఇంప్యూన్డ్ అంటే ఛాలెంజ్డ్.
ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాము, దానిపైన స్టే విధించండి అని చెప్పి పిటిషనర్స్ ఎంత చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు వినలేదు. ఓకే, ఇది దీన్ని తేలేంత వరకు దాన్ని స్టే ఇవ్వండి అని అడిగినప్పటికీ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. రిజెక్టింగ్ ద ప్లీ ఫర్ ఇంటరిమ్ స్టే, సుప్రీంకోర్టు ఏం చెప్తోంది, పాజిట్ చేస్తుంది అంటే ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ ఏ వాటర్ టు పియర్స్ ద స్కీమ్స్ వీల్ ఆఫ్ సీక్రెసీ. ఈయనేమంటారంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక వాటరు మీకు పలానా కార్పొరేట్ కంపెనీ పలానా పార్టీకి ఫండ్ ఇచ్చిందని మీరు అనుకుంటే ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎలాగూ కూడా ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు కాబట్టి ఆ ఫైనాన్షియల్స్ అన్నీ స్టడీ చేసేసి, అలాగే వాళ్ళు ఏ పార్టీకి ఇచ్చారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఎంత వచ్చిందో చెక్ చేసేసి రెండింటిని టాలీ చేయడం ద్వారా వీళ్ళకి ఇచ్చారని చెప్పేయచ్చు కదా అని సుప్రీంకోర్టు చెప్తోంది. వన్ వండర్స్ హౌ, ఎట్లా జరుగుతుంది? అంత ఈజీయా? ఒక కామన్ మ్యాన్కి అంత తెలివితేటలు ఉంటాయా? ఓకే, ఈవెన్ ఇఫ్ ఎ డిటర్మైన్డ్ వాటర్ హ్యాడ్ ద కెపాసిటీ టు స్క్రూటినైజ్, నిజంగా వాడికి స్క్రూటినైజ్ చేసే కెపాసిటీ ఉన్నా it would be pointless since the scheme does not require the donors and recipients to furnish disaggregated information regarding electoral bond transactions. ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్లో ఎలక్టరల్ బాండ్స్ కలిసిపోతాయి. ఇదిగో ఇది నా ఖర్చులు ఎంత, దీంట్లో ఎలక్టరల్ బాండ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదానీ గ్రూప్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అదానీ గ్రూప్ 1000 కోట్లు బీజేపీకి పంపించింది అనుకోండి ఎగ్జాంపుల్కి. అదానీ గ్రూపు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పెన్సెస్లో లేదా డొనేషన్స్లో ఎంత చేశానని రాస్తారు. కానీ అది ఒక పార్టీకి చేసిన డొనేషనా, వేరే దానికి చేసిన డొనేషనా, లేదా వేరే ఎక్స్పెన్సా అని చెప్పి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిసాగ్రిగేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మొక్కలు చేసి దీనికింత అని చెప్పాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. సో మీ ఇక్కడ పొలిటికల్ పార్టీ మాకు పలానా కంపెనీ నుంచి వచ్చిందని చెప్పదు, ఆ కంపెనీ నేను పలానా పార్టీకి ఇచ్చానని చెప్పదు. ఇలా చెప్పాల్సిన అవసరం వీళ్ళకి లేదు, అలా చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఈ రకంగా వాళ్ళ చట్టాలని అమెండ్ చేస్తారు, ఈ రకంగా వీళ్ళ చట్టాలని అమెండ్ చేసేసారు. అసలు ఫస్ట్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఈబీఎస్ని అమెండ్ చేసే ముందు వాళ్ళ చట్టాన్ని అమెండ్ చేస్తారు. అన్ని మార్పులు చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసి మొత్తం సాలిడ్గా ప్రభుత్వాలు ప్లాన్ చేసుకున్నాయి. సిగ్నిఫికెంట్లీ ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో స్ట్రెస్డ్ ద ఇంపెరేటివ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ డోనర్ ఎనానిమిటీ. ఈ వాదోపవాదంలో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అసలు డోనర్ ఎనానిమిటీ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం కాపాడాలని చెప్పి ప్రభుత్వమే వాదించింది. డోనర్ యొక్క డీటెయిల్స్ పెట్టకూడదు, ఇది రైట్ టు ప్రైవసీ కిందకు వస్తుంది, వాళ్ళ ప్రైవసీ వాళ్ళు కోరుకుంటున్నారు, దాన్ని మనం గౌరవించాలి, డోనర్ ఎనానిమిటీని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం చెప్తున్న లాజిక్ ఏంటంటే మాకు ఎవరు డొనేట్ చేశారనే విషయాన్ని మేము చెప్పేస్తే ఆ కంపెనీని వేరే పార్టీలు టార్గెట్ చేయొచ్చు కదా అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదానీ బీజేపీకి డొనేట్ చేస్తున్నారు అనే విషయం పబ్లిక్ అయింది అనుకోండి, అప్పుడు అదానీని రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆ డీటెయిల్స్ అనేవి బయట పెట్టకపోవడమే మంచిదని ప్రభుత్వం వాదించింది. అర్థమైంది? టు షీల్డ్ దెమ్ ఫ్రమ్ రెట్రిబ్యూషన్ అంటే ప్రతీకారం, షీల్డ్ అంటే ప్రొటెక్ట్ చేయడం, ఆస్టెన్సిబుల్ అంటే అపరెంట్లీ. పొలిటికల్ రైవల్స్ వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది, దాని నుంచి వాళ్ళని కాపాడడం కోసం మేము ఇట్లా చేస్తున్నామని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆయన ఏమంటారు, ఎనానిమిటీ ఈజ్ సెంట్రల్ టు దేర్ రైట్ టు ప్రైవసీ, అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి రైట్ టు ప్రైవసీ ఉంది అని అంటాం. అయితే రైట్ టు ప్రైవసీ అనేది ఇండివిజువల్స్కి ఉంటుంది, లీగల్ పర్సన్స్కి, మనకి ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్స్కి ఉందా అంటే కార్పొరేట్స్ కూడా ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ అంటాం, వాళ్ళకు ఉందా? ఈవెన్ దో దిస్ ఫండమెంటల్ రైట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. మనకి 94% ఆఫ్ ఎలక్టరల్ బాండ్ సేల్స్ అన్ని కూడా 1 crore పైన వచ్చినవి. 1 crore పైన కామన్ మ్యాన్ చేస్తాడా? ఏ సమ్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ఇండివిజువల్ డోనర్స్ కెపాసిటీ దాటినవి అవన్నీ కార్పొరేట్స్ చేసేవి. వాళ్ళకి రైట్ టు ప్రైవసీ లేదు, వాళ్ళకి ఉందని మీరు వాదించకూడదు అనేది వీళ్ళ వాదన. Moreover, particulars of individuals contributing 20,000 and above are duly disclosed in party accounts. 20,000 పైన చేసే వాళ్ళవి అకౌంట్ డిస్ప్లే చేస్తున్నారు, కార్పొరేట్ ఓనర్స్కి మాత్రం ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అర్థమైందా? ఇది పరిస్థితి. ఎందుకు ఇలా చేయాలనేది ఫైనల్ క్వశ్చన్. అయితే ఏంటి మన ఫైనల్ హోప్ ఏంటి అంటే ద పెండెన్సీ ఆఫ్ ద పిల్ హ్యాస్ బీన్ మార్క్డ్ బై రేర్ ఇంటర్లూడ్స్ ఆఫ్ యాక్టివిటీ. ఇంటర్లూడ్స్ అంటే ఇంటర్వీనింగ్ పీరియడ్ అని అర్థం. అండ్ లాంగ్ స్ట్రెచెస్ ఆఫ్ సోమ్నోలెసెన్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ఈ పిల్కి సంబంధించి అది ఫైల్ చేసినప్పటి నుంచి ఎప్పటి వరకు అప్పుడప్పుడు యాక్టివేట్ అవుతుంది, మెజారిటీ టైం అంతా పడుకుంటున్నారు, అంటే యాక్షన్ లేకుండా సైలెంట్గా ఉంది. సోమ్నోలెన్స్ అంటే ఏ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ నో యాక్టివిటీ, స్లీపీనెస్ లాగా అనమాట, ఏ పని చేయకుండా యాక్షన్ ముందుకు వెళ్ళకుండా నడుస్తూ వచ్చింది. సో ఫైనల్లీ ఇప్పుడు ఇట్ ఈస్ గ్రాటిఫైయింగ్ దట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ టు విచ్ ద క్రక్స్ ఆఫ్ ద పిల్ వాజ్ రిఫర్డ్. సో మేజర్ పార్ట్ కాన్స్టిట్యూషన్ బెంచ్కి ఇప్పుడు రెఫర్ అయింది కాబట్టి సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే హ్యాజ్ ఎక్స్పీడిషియస్లీ కన్క్లూడ్ విత్ హిమ్. టైం వేస్ట్ చేయకుండా రెండు వైపులు వాదనలు వినేసి కన్క్లూడ్ చేసేసింది. ఓన్లీ థింగ్ ఇట్ రిజర్వ్డ్ ఇట్స్ వర్డిక్ట్. తీర్పు ఇంక ఇవ్వలేదు కానీ వాదోపవాదాలను వినేసింది. ఓకేనా?
సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన కేసులో స్ట్రెంగ్త్ ఉంది, అలాగే సుప్రీంకోర్టు కూడా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఎక్స్పాండ్ చేస్తూ వస్తుంది, కాబట్టి మనకి హోప్ ఉంది. వన్ మే హోప్ దట్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్స్ విల్ బీ కంటెస్టెడ్ అని రీజనబుల్లీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్స్కి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది వస్తుంది. ప్రజెంట్ ఏమవుతుందంటే అందరూ కూడా అధికారంలో ఉన్న పార్టీకి డొనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ నుంచే బెనిఫిట్స్ వస్తాయని, ప్లస్ వీళ్ళ డేటా కూడా బయటికి చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది. సో అది ఇన్కంబెంట్స్కి ఉపయోగపడుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ గవర్నమెంట్ అడిగి తీసుకోవచ్చు, గవర్నమెంట్ని ఎవరో ఆపలేరు. అపోజిషన్ పార్టీకి ఏమో ఇన్ఫర్మేషన్ అడిగినా స్టేట్ బ్యాంక్ ఇవ్వదు, కానీ గవర్నమెంట్కి ఇవ్వకుండా స్టేట్ బ్యాంక్ ఆపగలుగుతుందా? నోబడీ నోస్. సో గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉన్నట్టే కదా, ఇది ఒక మేజర్ పాయింట్ అనమాట. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు, తెలియకపోతే ఇద్దరికీ తెలియకపోవాలి. ఇప్పుడు గవర్నమెంట్కి తెలిసే అవకాశం ఉంది, ప్రతిపక్షాలకు అసలు ఏ రకంగానే తెలిసే అవకాశం లేదు అనేది ప్రధానమైన పాయింట్. మీకు అర్థమైందా? ఇది సిచ్యువేషన్ అనమాట. సో అందుకని నెక్స్ట్ ఎలక్షన్స్కైనా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఇద్దరికి ఈక్వల్ యాక్సెస్ ఇవ్వాలి, ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చేలాగా వస్తుంది అని ఆశిద్దాము. ఎలా వస్తుంది? కార్పొరేట్ డోనర్స్ యొక్క డీటెయిల్స్ ఓపెన్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిస్తే వస్తుంది, లేకపోతే రాదు. సో లెట్స్ హోప్ అండ్ వెయిట్ అండ్ సీ. ఇట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆర్టికల్. ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మస్ట్ పిన్ దిస్. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు వాట్సాప్ గ్రూప్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు ఇక్కడ మన యూట్యూబ్ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ టు గెట్ యాక్సెస్ టు ఆల్ దీస్ పీడిఎఫ్స్. ఒక బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ తీసుకొస్తుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. వీటిలో ఏ కోర్స్ అయినా మీరు 10,000 రూపాయలు పే చేసి మీరు తీసుకోవచ్చు. అయితే మరి బ్లాక్ బస్టర్ ఆఫర్ ఏంటి? వీటిల్లో మీరు 2 తీసుకుంటే, ఇఫ్ యూ పికప్ ఎనీ 2, మామూలుగా 10+10 మీకు 20 అవుతుంది, కానీ మీకు ఇక్కడ 15,000కే 2 కలిపి మనం కాంబో ఆఫర్లో భాగంగా ఇస్తాం. అన్ని కోర్సెస్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు పొందొచ్చు. ఈ ఫీజు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఆర్బీఐ రైజెస్ రిస్క్ వెయిట్స్ ఆన్ కన్జ్యూమర్ క్రెడిట్ ఎక్స్పోజర్ ఆఫ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ టు 125%. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? కన్జ్యూమర్ క్రెడిట్ ఎక్స్పోజర్ పైన రిస్క్ వెయిట్ని ఇంక్రీజ్ చేసింది 125%కి. సో ఈ స్టేట్మెంట్ అయితే చాలామందికి అసలు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అన్నట్టు ఉంటుంది. చాలా ఈజీ పార్ట్. GS 3 కిందకి మనకు వస్తుంది. ఫస్ట్ ఒక్కొక్క పదాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? అప్పు. ఎక్స్పోజర్ అంటే మనం ఎవరికైతే ఎక్కువ అప్పులు ఇచ్చామో వాళ్ళకి మనం ఎక్స్పోజ్ అయినట్టు, మన డబ్బు వాళ్ళ దగ్గర ఉండిపోయినట్టు కదా. ఎటువంటి క్రెడిట్? కన్జ్యూమర్ క్రెడిట్. అంటే ఏంటి? రిటైల్ లోన్స్, కార్పొరేట్ లోన్స్ కాదు, రిటైల్ లోన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఎస్పెషల్లీ ఎటువంటి లోన్స్ అంటే ఇక్కడ మాట్లాడుతుంది పర్సనల్ లోన్స్కి సంబంధించి మాట్లాడుతున్నారు. సార్ అక్కడ లోన్ అనే పదమే వాడలేదు కదా మీరు అనుకోవచ్చు. క్రెడిట్ అంటే మనకి లోన్, అర్థమైంది? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? రిస్క్ వెయిట్ అనే పదాన్ని వాడారు. రిస్క్ వెయిట్ని పెంచారు అంటున్నారు. రైజ్ అంటే అర్థం ఏంటి? పెంచడం. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఒక బ్యాంక్ పరిభాషలో లోన్ని మనం ఏమంటాం? లోన్స్ ఆర్ కేటగరైజ్డ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్ యాజ్ అసెట్స్. ఎందుకు లోన్స్ని అసెట్స్ అని అంటాం? లోన్స్ వల్లనే బ్యాంక్కి ఇన్కమ్ వస్తుంది. లోన్ ఇచ్చినప్పుడు మనం పే చేసే వడ్డీయే బ్యాంక్కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది, కాబట్టి అది అసెట్. అదే మన ఇండివిజువల్కి అయితే లోన్ అనేది లయబిలిటీ, మనకు అప్పు, కానీ బ్యాంక్కి అది అసెట్. ఈ ప్రతి ఒక్క అసెట్కి ప్రతి ఒక్క బ్యాంక్ కూడా ఇట్ హ్యాస్ టు అసైన్ ఏ రిస్క్ వెయిట్ అనేది అసైన్ చేయాలి. రిస్క్ వెయిట్ అంటే అర్థం ఏంటి? హౌ రిస్కీ ఈజ్ దట్ అసెట్. ఒక లోన్ యొక్క రిస్కీనెస్ ఎలా తెలుస్తుంది? లోన్ ఎప్పుడు రిస్కీ అవుతుందంటే ఆ లోన్ అనేది తిరిగి వచ్చే అవకాశం తక్కువ ఉన్నప్పుడు. ఏ లోన్ అయితే తిరిగి వచ్చే అవకాశం తక్కువ ఉంటుందో ఆ లోన్ రిస్కీ అని అర్థం. ఈరోజు నేను ఒకటికి డబ్బులు ఇచ్చాను, లోన్ ఇచ్చాను, అది తిరిగి వస్తుందా లేదా అని నమ్మకం నాకు లేదు. అప్పుడు అది రిస్కీయా కాదా? హైలీ రిస్కీ. పక్కాగా తిరిగి వస్తుందంటే రిస్క్ తక్కువ అని అర్థం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట అడుగుతాను, చెప్తాను. ఒక హోమ్ లోన్ ఉంది. కంపేర్ ఏ హోమ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ వర్సెస్ గోల్డ్ లోన్. మీరు కామన్ సెన్స్తో ఆలోచించి నాకు చెప్పండి. హోమ్ లోన్ అంటే అర్థం ఏంటి? ఇంటి మీద ఇచ్చే లోన్. ఇల్లు ఎవరి పేరు ఉంటుంది? బ్యాంక్ పేరు మీద.
నువ్వు లోన్ ఇస్తున్నప్పుడు ఇల్లు విల్ బి హైపోథకేటెడ్ టు బ్యాంక్. బ్యాంకుకు చెప్పకుండా ఇల్లు నువ్వు అమ్మలేవు. రిస్క్ ఎక్కువ తక్కువ బ్యాంక్కి? బ్యాంక్ డబ్బులు ఇచ్చింది, ₹1,00,00,000 ఇచ్చింది కరెక్టే, కానీ ఇల్లు బ్యాంక్ మీద ఉంది. సో ఆ ఇల్లు నువ్వు అమ్మాలంటే అమ్మలేవు. సో బ్యాంకుకి రిస్క్ తక్కువ. గోల్డ్ లోన్, నీ దగ్గర గోల్డ్ తీసుకొని తాకట్టు పెట్టుకొని బ్యాంక్ లోన్ ఇచ్చింది. బ్యాంకు రిస్క్ ఎక్కువ తక్కువ? రిస్క్ తక్కువ. పర్సనల్ లోన్, ఎటువంటి గ్యారంటీ లేకుండా నీకు లోన్ ఇచ్చింది. ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ. అర్థమైందా? సో ఇప్పుడు ఈ 3 లోన్స్కి తీసుకుంటే రిస్క్ వెయిట్ వేయాలనుకోండి, దేనికి ఎక్కువ వెయిట్ వేస్తారు? పర్సనల్ లోన్కి. పర్సనల్ లోన్కి రిస్క్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, గోల్డ్ లోన్కి రిస్క్ వెయిట్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100% రిస్క్ వెయిట్ వేసారనుకోండి, అంటే 100% ఇది రిస్కీ అసెట్, అంటే 5 లక్షలు ఇచ్చారనుకోండి, ఈ 5 లక్షలు కూడా బ్యాంక్కి రిస్కీ అసెట్, అది వస్తుందో రాదో గ్యారంటీ లేని రిస్కీ అసెట్. అదే మనకి హోమ్ లోన్కి 20% వేశారనుకోండి, సో మనం 10 lakhs ఇచ్చాము, దీంట్లో 2 lakhs రిస్కీ. ఎంత హోమ్ లోన్ అయినప్పటికీ కూడా. అర్థమైందమ్మా స్టోరీ? దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిస్క్ వెయిటింగ్ ది అసెట్. అసెట్ రిస్కీ అనిపిస్తే ఎక్కువ రిస్క్ వెయిట్ వేస్తారు, రిస్కీ కాదు అనిపిస్తే తక్కువ రిస్క్ వెయిట్ వేస్తారు. ఇప్పుడు న్యూస్ ఏం చెప్తోంది అంటే కన్జ్యూమర్ క్రెడిట్ ఎక్స్పోజర్ యొక్క రిస్క్ వెయిట్ని 125%కి పెంచారంట. 125%, 100% కూడా కాదు, 125%. అంటే 10 లక్షల రూపాయలు నువ్వు అప్పిస్తే రిస్క్ వెయిట్ అంతా 12.5 lakhs రిస్కీ అసెట్ అని చెప్పి లెక్కలో రాసుకోవాలి. రిస్కీ అసెట్స్ 12.5 lakhs ఉన్నట్టు. మీరు అడగొచ్చు ఎందుకు అని. మరి వడ్డీ కూడా కలుస్తుందిగా, అసలుతో పాటు వడ్డీ కూడా ఎగ్గొట్టేస్తే ఇలాంటి పాయింట్స్ కూడా ఉంటాయి కదా. అందుకని చెప్పి రిస్క్ వెయిట్ 100% పైన కూడా వేశారు. 10 లక్షల రూపాయలు బ్యాంక్ పర్సనల్ లోన్ ఇస్తే ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ఇన్ ఇట్స్ రికార్డ్స్ దట్ 12.5 lakhs ఆఫ్ మై అసెట్స్ ఆర్ అండర్ రిస్క్. ఇవి రిస్కీ అసెట్స్ అని చెప్పి బ్యాంక్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇట్లా మెన్షన్ చేస్తుంది, దానివల్ల నష్టం ఏంటి బ్యాంకులకి? రిస్క్ వెయిట్స్ అని పెట్టుకోవడం వల్ల బ్యాంక్ ఏమైనా నష్టం ఉందా? వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్, వాట్ ఆర్ ది రిపర్కషన్స్? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. రిపర్కషన్స్ ఏంటి అంటే బ్యాంక్స్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. Capital adequacy ratio is nothing but capital that they need to maintain. ఇందులో Tier 1 క్యాపిటల్, Tier 2 క్యాపిటల్, Tier 3 క్యాపిటల్ అని ఉంటాయి. దాని యొక్క రేషియో విత్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. అంటే బ్యాంక్ దగ్గర ఉన్న అసెట్స్ అన్నిటికీ రిస్క్ వెయిటింగ్ వేసేసి అది డినామినేటర్లో వేసి వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ న్యూమరేటర్లో వేస్తే వచ్చేదాన్ని క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటారు. ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో లెటస్ సే ఎగ్జాంపుల్కి ఒక 10% అనుకోండి. 10% క్యాపిటల్ అడిక్వసీ రేషియోని ఆర్బీఐ చెప్పింది అనుకుందాం. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటో చూడండి, ఇంప్లికేషన్ అర్థం చేసుకోండి. అంటే మీ దగ్గర 100 కోట్ల రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉంటే, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అర్థం ఏంటి? మీ దగ్గర ఉన్న అసెట్స్ అన్నిటికీ రిస్క్ వెయిట్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 కోట్లు హోమ్ లోన్ ఇచ్చావు, దీనికి రిస్క్ వెయిట్ 20% అనుకోండి, అప్పుడు 2 crores ఇందులోకి యాడ్ అవుతుంది. 20% రిస్క్ వెయిట్ అనుకుంటే. ఇంకో 10 crores పర్సనల్ లోన్ ఇచ్చావు, దీనికి రిస్క్ వెయిట్ 125% అన్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? ఇక 12.5 crores ఇందులోకి యాడ్ అయిపోతుంది. ఓకే. అలాగే గోల్డ్ లోన్ ఉంది, గోల్డ్ లోన్కి లెట్సే 30% రిస్క్ వెయిట్ అన్నాం అనుకోండి. సో 10 crores 3 crores రిస్కీ అసెట్, ఇది ఇక్కడ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ కేటగిరీకి రిస్క్ వెయిటింగ్ అనేది ఆర్బీఐ పెంచిందో ఈ డినామినేటర్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. డినామినేటర్ పెరిగితే రిస్క్ ఏంటి? ఇప్పుడు 100 కోట్లు ఉంది, దీనిపైన 10% అని చెప్పామనుకోండి, 100 కోట్లకి ఎంత? 10 crores. 10 crores క్యాపిటల్ మెయింటైన్ చేయాలి బ్యాంక్స్. 10 crores క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. అదే ఈ 100 కోట్లు కాస్త 200 కోట్లు అయిపోయింది అనుకోండి, అంటే డినామినేటర్ పెరిగింది. డినామినేటర్ ఎప్పుడు పెరుగుతుంది? రిస్క్ వెయిటింగ్ పెరిగితే డినామినేటర్ పెరిగిపోతుంది. ఇది పెరిగింది అనుకోండి, అప్పుడు ఈ 10% ఆఫ్ 200 crores ఎంత? 20 crores. అప్పుడు బ్యాంక్స్ 20 crores క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. ఈ క్యాపిటల్స్ మెయింటైన్ చేయడం అంటే వాటిపైన మళ్ళీ బ్యాంకు లోన్ ఇచ్చుకోవడం గట్రా తర్వాత సెపరేట్ చేసి ఉంచాలి, పక్కన పెట్టాలి. ఎంత ఎక్కువ క్యాపిటల్ మెయింటైన్ చేయాల్సి వస్తే బ్యాంక్కి అంత లాసు. ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రా క్యాపిటల్ మెయింటైన్ చేయడం వల్ల బఫర్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ దానివల్ల బ్యాంకులకి ఇన్కమ్ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితులు వస్తాయి. బ్యాంక్స్ మైట్ హ్యావ్ టు ఇంక్రీజ్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్. అర్థమైందా మీకు? ఇందులో Tier 1 అంటే ఏంటి, Tier 2 ఏంటి, Tier 3 ఏంటి అనేది మన క్లాస్లో చెప్తాం. అవన్నీ ఇప్పుడు చెప్తే 2 గంటలు పడుతుంది. బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద హోల్ కాన్సెప్ట్. బ్యాంక్స్ హ్యావ్ టు అడ్హియర్ టు క్యాపిటల్ అడిక్వసీ రేషియో సెట్ బై ఆర్బీఐ. దాని యొక్క ఫార్ములా ఏంటి? కిందేమో రిస్క్ వెయిటెడ్ అసెట్స్, పైనేమో మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్.
రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎట్లా వస్తుందో మీకు ఎగ్జాంపుల్తో చెప్పాను. ప్రతి అసెట్కి రిస్క్ వెయిటింగ్ వేస్తాం. ఎక్కువ ఉంటే ఎక్కువ అమౌంట్ కింద వెళ్తుంది, తక్కువ ఉంటే తక్కువ. ఎప్పుడైతే రిస్క్ వెయిటింగ్ పెరిగిపోతుందో డినామినేటర్ పెరిగిపోతుంది. డినామినేటర్ ఎప్పుడైతే పెరిగిందో వీళ్ళు మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ కూడా పెరిగిపోతుంది. మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ పెరిగితే బ్యాంకుకి ఆదాయం తగ్గుతుంది. ప్రొటెక్షన్ పెరుగుతుంది కానీ ఆదాయం తగ్గుతుంది. మీకు అర్థమైందా? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, మీ దగ్గర నెలకి ₹1,00,000 నువ్వు సంపాదిస్తున్నావు. నీకేమో నువ్వు సంపాదించే దాంట్లో 30% నువ్వు ప్రతి సందర్భంలో కూడా అకౌంట్లో మెయింటైన్ చేయాలని రూల్ పెట్టాను అనుకోండి. అంటే 1,30,000 ప్రతిసారి మీరు మెయింటైన్ చేయాలి అని చెప్పి రూల్ పెట్టాను అనుకోండి. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మీకు ఎప్పుడైనా సడన్గా అవసరాలు వస్తే ఆ 30,000 నేను కాపాడతాయి. నష్టం ఏంటి? ఆ 30,000 పైన నీకు సేవింగ్స్ అకౌంట్ ఉండిపోవడం వల్ల పెద్దగా వడ్డీ రాదు. అదే నువ్వు ఎవరికన్నా వడ్డీకి ఇచ్చుకున్నా, లేకపోతే షేర్స్లో పెట్టినా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా ఎక్కువ వస్తాయి. కానీ సడన్గా అవసరమైనప్పుడు నీకు అవి రాకపోవచ్చు. అదే నువ్వు అకౌంట్లో మెయింటైన్ చేసావు అనుకో, నీకు ప్రొటెక్షన్ వస్తుంది కానీ నీకు ఇన్కమ్ తగ్గుతుంది. బ్యాంక్స్ పరిస్థితి కూడా అంతే. క్యాపిటల్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు వేరే ఎక్కడ దాన్ని డిప్లాయ్ చేయలేరు, ఉంచాలి అలాగా. అలా ఉంచడం వల్ల ప్రొటెక్షన్, సేఫ్టీ సడన్గా అవసరమైనప్పుడు పనికొస్తాయి కానీ ఇన్కమ్ తగ్గుతుంది. ఇది బ్యాంక్స్కి దీనివల్ల వచ్చే రిస్క్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో క్వైట్ కాంప్లికేటెడ్ టాపిక్, మీకు సింప్లిఫై చేసి చెప్పాను. సో మన ఫేవరెట్ టాపిక్ కాబట్టి మీకు మరి న్యూస్లోకి వెళ్లకుండా స్టోరీ అంతా చెప్పేశాను. ఎస్పెషల్లీ కన్జ్యూమర్ పర్సనల్ లోన్స్కి ఇది పెంచడం జరిగింది. ఇక్కడ రాశారు చూడండి, ఎక్స్క్లూడింగ్ హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్, గోల్డ్ లోన్స్, గోల్డ్ జ్యువెలరీ లోన్స్, ఇవి కాకుండా పర్సనల్ లోన్స్కి పెంచింది 125% కింద మార్చడం జరిగింది అనమాట. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్, ట్రేడ్ డెఫిసిట్ టు నారో ఫ్రమ్ అక్టోబర్ పీక్ బట్ స్టిల్ ఎక్సీడ్ H1 యావరేజ్ ఆఫ్ 20 బిలియన్ అని చెప్పారు. ట్రేడ్ డెఫిసిట్ అనేది అక్టోబర్ పీక్ నుంచి తగ్గబోతుంది, కాకపోతే H1 ఫస్ట్ హాఫ్ యావరేజ్ని దాటొచ్చు అని చెప్తున్నారు. సో ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు. సో GS పేపర్ 3 గురించి చెప్పాలి. అయితే ఈ న్యూస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ట్రేడ్ డెఫిసిట్ అంటే మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక కంట్రీ ఉంది ఇండియా, అండ్ దేర్ ఈజ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్. ఇండియాకి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఏంటా ట్రాన్సాక్షన్స్? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రాన్స్ఫర్స్. మన దేశంలో ఉండేవాడు వేరే దాని సరే వస్తువులు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, విదేశాల్లో ఉన్నవాడు మనకి వాళ్ళకి ఇంపోర్ట్ మనకి పంపించవచ్చు. మనం బయట దేశాల్లో చదువుకున్న మన పిల్లలకి డబ్బులు పంపించవచ్చు. బయట దేశాల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు పంపించవచ్చు. అర్థమవుతుందా? సో ఇట్లా మనకి రకరకాల ట్రాన్సాక్షన్స్ మన దేశానికి బయట దేశాలకి కలిపి జరుగుతూ ఉంటాయి. మన దేశం నుంచి బయట దేశాలకి వెళ్తున్న ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ కింద, బయట దేశాల నుంచి మన దేశానికి వస్తున్న ట్రాన్సాక్షన్స్ అన్నిటిని పాజిటివ్ ట్రాన్సాక్షన్స్ కింద తీసుకుంటే మనకి ఓవరాల్గా నెగిటివ్ పాజిటివ్ని దాటింది అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్లో ఉంది అని అర్థం. పాజిటివ్ నెగిటివ్ని దాటింది అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్లో ఉంది అని అర్థం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ దట్ హ్యాపెన్ బిట్వీన్ ఇండియన్స్ విత్ నాన్ ఇండియన్స్ లేదా ఇండియన్స్ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. భారతదేశంలో ఉన్న ప్రభుత్వము, కార్పొరేట్స్, ఇండివిజువల్స్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఉన్న వాళ్ళతో చేసే ఆల్ ట్రాన్సాక్షన్స్ యొక్క సిస్టమాటిక్ రికార్డ్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తాయి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 3 అకౌంట్స్, మేజర్గా 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ట్రేడ్ బ్యాలెన్స్, ట్రేడ్ డెఫిసిట్ అంటున్నారు కదా, ఇదంతా కరెంట్ అకౌంట్కి సంబంధించిన స్టోరీ. అసలు కరెంట్ అకౌంట్ గురించి మనం చూద్దాం. కరెంట్ అకౌంట్లో ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? బేసిక్గా కరెంట్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్స్ అయితే ఇమీడియట్గా సెటిల్ అయిపోతాయో అవి కరెంట్ అకౌంట్, ఏ ట్రాన్సాక్షన్స్ అయితే లాంగ్ టర్మ్ ఉద్దేశంతో వస్తాయో అవి క్యాపిటల్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విదేశీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చింది. అది లాంగ్ టర్మ్, ఎందుకంటే ఈరోజు పెట్టుబడి పెడతారు, కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత ఎప్పుడో పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఎప్పుడో దాని మీద రిటర్న్స్ వస్తూ ఉంటాయి. 1 year పోయాక ఎప్పుడో. లేదా మన దేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టారు లాంగ్ టర్మ్. లేదా
మన దేశపు బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నారు, లేదా మన కంపెనీ విదేశీ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంది. ఒక పర్టికులర్ టైం పీరియడ్ దృష్టిలో పెట్టుకుని ఈరోజే అప్పు తీసుకొని ఇమీడియట్గా తీర్చేది కదా, ఇలాంటివన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. కరెంట్ అకౌంట్ ఏంటి? నువ్వు ఈరోజు ఎక్స్పోర్ట్ చేసావు, ఇమీడియట్గా డబ్బులు తీసుకుంటావు, ఇంపోర్ట్ చేసుకుని ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేస్తావు. అర్థమైందా? ఇమీడియట్ సెటిల్మెంట్ అయిపోయే కరెంట్ అకౌంట్లోకి లాంగ్ టర్మ్ వ్యూతో వచ్చేవి మనకి క్యాపిటల్ అకౌంట్. ఒక రకంగా కరెంట్ అకౌంట్లో షార్ట్ టర్మ్, క్యాపిటల్ అకౌంట్లో లాంగ్ టర్మ్ అని మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. విత్ ఇన్ కరెంట్ అకౌంట్ మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక సెగ్మెంట్ విజిబుల్స్, అదర్ సెగ్మెంట్ ఇన్విజిబుల్స్. విజిబుల్స్ అంటే అర్థం ఏంటి? గుడ్స్, వస్తువులు, లేదా మర్చెండైజ్ అని కూడా అంటాం. ద అదర్ కేటగిరీస్ ఇన్విజిబుల్స్. ఇన్విజిబుల్స్లో మనకి ఏమొస్తాయంటే 1 సర్వీసెస్, 2 ఇన్కమ్, 3 ట్రాన్స్ఫర్స్. ఇవన్నీ మనకి ఇన్విజిబుల్స్లోకి వస్తూ ఉంటాయి. అయితే ఇన్విజిబుల్ అంటే అర్థం ఏంటి? కనిపించవు. విజిబుల్స్ అంటే కనిపిస్తాయి. వస్తువులు కనిపిస్తాయి, సేవలు కనపడవు. ఇన్కమ్ కనపడదు, ట్రాన్స్ఫర్స్ అసలు ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? మన దేశంలో ఇప్పుడు మీరు గమనిస్తే ఒక ఇండియన్ ఫారిన్ కంట్రీలో కంపెనీ పెట్టాడు, దానిపైన ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ ఇండియాకి తెప్పించేసుకున్నాడు, అది ఇన్కమ్ కిందకు వస్తుంది. అర్థమైందా? అలాగే ఒక ఇండియన్ బ్యాంక్ ఫారిన్ కంపెనీకి లోన్ ఇచ్చింది, లోన్ మీద వడ్డీ వస్తుంది, మరి అది ఇన్కమ్ కిందకు వస్తుంది. ఇలాంటివన్నీ ఇన్కమ్ అనమాట. మనకు వస్తుంటే ఇన్కమ్ పాజిటివ్ అవుతుంది, బయటికి వెళ్తే ఇన్కమ్ నెగిటివ్ అవుతుంది, అంతే. ట్రాన్స్ఫర్స్, మన ఇండియన్ విదేశాల్లో వర్క్ చేస్తున్నాడు, ఇండియాకి డబ్బులు పంపించాడు, ట్రాన్స్ఫర్స్ కిందకు వస్తుంది. సర్వీసెస్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేసాం, సర్వీసెస్లోకి వస్తుంది. అకౌంటెన్సీ ఎక్స్పర్ట్స్, ఏదైనా సరే సర్వీసెస్ కేటగిరీ. లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్, ఇదంతా కూడా సర్వీసెస్లోకి వస్తాయి. అర్థమైందా? సో ప్రతి దాంట్లో మనీ ఇన్కమింగ్ అయితే పాజిటివ్, అవుట్ గోయింగ్ అయితే నెగిటివ్, అది గుర్తుపెట్టుకోండి. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ విజిబుల్స్ విచ్ ఇంక్లూడ్ గుడ్స్ ఆర్ మర్చెండైజ్. రైట్. ఇప్పుడు ఈ గుడ్స్లో ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ కూడా ఉంటాయి కదా. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటూ ఉంటాయి. మనం ఒక గుడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే వస్తువులు బయటకు వెళ్తున్నాయి, విచ్ మీన్స్ మనీ లోపలికి వస్తుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. మనం గుడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే వస్తువులు లోపలికి వస్తున్నాయి, సో యూ హ్యావ్ టు మేక్ పేమెంట్, మనీ బయటకు వెళ్తుంది, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ నెగిటివ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఓవరాల్గా ఇఫ్ ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్, దెన్ వీ విల్ హ్యావ్ గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ అని అర్థం. డెఫిసిట్ వచ్చినట్టు. గుడ్స్ అనే పదం కంటే ఎక్కువగా మర్చెండైజ్ అనే పదాన్ని వాడతారు. సో మనకి మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది అని అర్థం. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ ట్రేడ్ డెఫిసిట్, ఇట్ జనరలీ మీన్స్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్, విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ గుడ్స్ ట్రేడ్. ఎక్కువగా గుడ్స్ ట్రేడ్ గురించి మాట్లాడినట్టు. ట్రేడ్ డెఫిసిట్ వచ్చిందంటే అర్థం ఏంటి? గుడ్స్ పరంగా తీసుకుంటే ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ డామినేట్ చేశాయి, ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఈ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. సో ఇవాళ న్యూస్లో మీరు చదివింది అదే. ట్రేడ్ డెఫిసిట్ నేరో అవుతోంది అని ఎందుకు అంటున్నారంటే ఇండియాస్ గుడ్స్ ఇంపోర్ట్ బిల్ ఈజ్ లైక్లీ టు మోడరేట్. ఇంపోర్ట్ బిల్ తగ్గబోతోంది, తద్వారా ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గబోతోందని న్యూస్లో చెప్తున్నారు. అర్థమైందమ్మా? మెజారిటీ ఈ గుడ్స్ గురించే మాట్లాడతారు. అండ్ ఇది విజిబుల్స్. అండ్ యూ హ్యావ్ నెట్ ఇన్విజిబుల్స్ అన్నాం అనుకోండి. ఇన్విజిబుల్స్లో అన్నిట్లో కలిపి మనకి పాజిటివ్ ట్రాన్సాక్షన్స్, లోపలికి వచ్చేవి పాజిటివ్, బయటికి వెళ్ళేవి నెగిటివ్ చూసుకుని ఓవరాల్గా సర్ప్లస్ వచ్చింది అనుకోండి, నెట్ ఇన్విజిబుల్స్లో మనకి సర్ప్లస్ వచ్చినట్టు. డెఫిసిట్ వచ్చింది అనుకోండి, నెట్ ఇన్విజిబుల్స్లో డెఫిసిట్ వచ్చినట్టు. మరి ఓవరాల్గా కరెంట్ అకౌంట్ ఇన్విజిబుల్స్ కలిపి ఆల్ ట్రాన్సాక్షన్స్లో పాజిటివ్ అన్నీ, అంటే లోపలికి వచ్చేవన్నీ పాజిటివ్, బయటికి వెళ్ళేవన్నీ నెగిటివ్ పెట్టుకుంటే ఓవరాల్ నెగిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు కరెంట్ అకౌంట్లో మనకి డెఫిసిట్ ఉన్నట్టు. ఓవరాల్ పాజిటివ్ వస్తే కరెంట్ అకౌంట్లో మనకి సర్ప్లస్ ఉన్నట్టు. అర్థమైందా? ఇది స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఇండియా కట్స్ విండ్ఫాల్ ట్యాక్స్ ఆన్ డీజిల్, క్రూడ్ ఆయిల్. సో బేసికల్గా విండ్ఫాల్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటో మీకు చెప్తాను. సో దిస్ అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. ఈరోజు నా ఫేవరెట్ ఎకానమీ ఆర్టికల్స్ 3 కవర్ చేశాను, అలాగే బ్యూటిఫుల్ పాలిటీ ఆర్టికల్స్ 2. ఎక్సలెంట్. ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ విత్ టుడేస్ ఆర్టికల్స్. అన్నీ కూడా మంచి మంచి ఆర్టికల్స్ వచ్చాయి, నేను కూడా తృప్తిగా మీకు కవర్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ టుడేస్ ఆర్టికల్స్. ఇక్కడ విండ్ఫాల్ ట్యాక్స్ అనే పదం కనిపిస్తుంది. విండ్ఫాల్ ట్యాక్స్ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకొక పదాన్ని తెలుసుకోవాలి. విండ్ఫాల్
ప్రాఫిట్ గురించి తెలుసుకోవాలి. విండ్ఫాల్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి? విండ్ఫాల్ ప్రాఫిట్స్ ఆర్ నథింగ్ బట్ లార్జ్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ లక్కీ సర్కమ్స్టాన్సెస్. అంటే లక్ వల్ల మనకి కొన్నిసార్లు వచ్చే లార్జ్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ని విండ్ఫాల్ ప్రాఫిట్స్ అంటాం. అంటే నార్మల్గా మీ బిజినెస్ ప్రాసెస్ పరంగా, మీ తెలివితేటల పరంగా వచ్చేది విండ్ఫాల్ ప్రాఫిట్ కాదు. లక్ వల్ల వచ్చే ప్రాఫిట్ విండ్ఫాల్ ప్రాఫిట్. లక్ వల్ల ఎలా వస్తుంది అని మీరు అడగచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మన దేశంలో పెట్రోలు, డీజిల్, అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ అంటాం. వీటన్నిటిని ఎవరు తయారు చేస్తారు? పెట్రోలియం రిఫైనరీస్ తయారు చేస్తాయి. పెట్రోలియం రిఫైనరీస్ తయారు చేస్తూ ఉంటాయి. అలాగే వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అంటే అర్థం ఏంటి? ముడి చమురు. ఇండియాలో ముడి చమురు ఎక్కడి నుంచి వస్తుంది? మెజారిటీ అంతా ఇంపోర్ట్స్. కానీ వీ ఆల్సో హ్యావ్ డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ సప్లయర్స్, ప్రొడ్యూసర్స్ ఆల్సో. డొమెస్టిక్గా కూడా కొందరు క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అయితే మన దగ్గర ఉంటే మళ్ళీ ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామని మీరు అడగచ్చు. మన దగ్గర ఉన్నప్పటికీ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్. మన దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ సరిపోదు, అందుకని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. సడన్గా ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా ఒకసారిగా పెరిగిపోయాయి అనుకోండి. ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి, బాగానే ఉంది. కానీ డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్కి దానివల్ల బెనిఫిట్స్ వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే తను క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి తనకు అవుతున్న కాస్ట్ సేమ్, ఏ కాస్ట్లో మార్పు లేదు. కానీ ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి వీడు కూడా రేట్లు పెంచేస్తాడు. అంటే తనకు అవుతున్న ఎక్స్పెన్సెస్ అనేవి సేమే ఉన్నాయి, కానీ తనకి ఇప్పుడు వచ్చే ఇన్కమ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. బికాజ్ ఇంటర్నేషనల్గా రేట్లు పెరిగిపోయాయి. ఇలా ఇంటర్నేషనల్గా రేట్లు పెరిగిపోవడం వల్ల వచ్చిన ఈ అడిషనల్ బెనిఫిట్ అతనికి విండ్ఫాల్ ప్రాఫిట్ అవుతుంది. ఇలాంటి విండ్ఫాల్ ప్రాఫిట్ పైన ప్రభుత్వం వేసే ట్యాక్సే విండ్ఫాల్ ట్యాక్స్. మీకు అర్థమైందమ్మా? ఎలా వేసేదాన్ని మనం విండ్ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాము. ఇస్ దట్ క్లియర్? This is the story of windfall tax. Sudden unexpected gains arising out of lucky circumstances are called windfall profits. గవర్నమెంట్ వాటిపైన వేసే ట్యాక్స్ని విండ్ఫాల్ ట్యాక్స్ అని అంటాం. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఏ రకంగా ఇది వస్తుంది అనేది. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ MCQ ఆఫ్ ద డే. When RBI increases risk weight of a particular asset, banks will have to allocate more capital because of that. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ది, windfall taxes are taxes on profits earned by entities under normal circumstances. నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ పైన వేసే ట్యాక్సే విండ్ఫాల్ ట్యాక్స్. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? ఇది కరెక్టా, ఇది కరెక్టా, రెండు కరెక్టా, లేదా రెండు తప్ప? అది మీరు ఆన్సర్లో పెట్టాలి. నేను క్వశ్చన్ ప్యాటర్న్ రోజు రోజుకి మారుస్తున్నాను. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదివి ఆన్సర్ పెట్టండి. తొందరపడకు సుందరవదన, ఆగి నెమ్మదిగా వెళ్ళు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, అంటే ఈ సండే వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉన్న ఒక ఆఫర్ మనం లాంచ్ చేస్తున్నాం. వరల్డ్ కప్ స్పెషల్ ఆఫర్ ఆన్ ఏపీపీఎస్సి గ్రూప్ 2. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ లేటెస్ట్ సిలబస్ ప్రకారం తయారు చేయబడ్డ మన కోర్స్ని 1 year వ్యాలిడిటీతో కేవలం 5,000 రూపీస్కే పొందవచ్చు. యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 5,000 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు, లేదా మన వెబ్సైట్ డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ టిల్ 19th లేదా సండే మనకి ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది, తర్వాత ఉండదు.